అందరికీ నమస్కారం. వేద సంస్కృత సమితి, వేద విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని 2వ కక్ష సమూహానికి అందరికీ నమస్కారం. ఈ రోజు మన తరగతిలో షోడశ సంస్కారాలు, మనం లాస్ట్ వీక్ కూడా షోడశ సంస్కారాల గురించి మన విశాలాక్షి మేడం గారు చాలా చాలా చక్కగా వివరించారు. అందులో భాగంగా 16లో భాగంగా ఈరోజు మనకి నామకరణం గురించి వివరించబోతున్నారు. తరగతి ప్రారంభానికి ముందుగా మనము దేశమాతను కొలుస్తూ తర్వాత తరగతి ప్రార్థన చేసుకుంటూ క్లాసును మొదలు పెట్టుకుందాం. తరగతి ప్రార్థన చేయవలసిందిగా మైథిలి గారిని కోరుతున్నాను. మైథిలి గారు. ముందు వందే మాతరం కదమ్మా. వందే మాతరం దేశమాతను కొలుస్తూ. నాకే కదండి వందే మాతరం. వందే మాతరమేనండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. జై. అది స్కిప్ చేసినట్టున్నారు కొన్ని పదాలు. అవును వసుంధర గారు మీరు చెప్తారా మళ్ళీ? సుహాసిని సుమధుర భాష చెప్పండి. అదే మధ్యలో కొద్దిగా మిస్ అయ్యింది, ఒక లైన్ మిస్ అయిపోయిందా? పుల్ల కుసుమిత ధ్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. సైన్ గుర్తు రాలేదు. ధన్యవాదాలండి. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా హిమబిందు గారిని కోరుతున్నా. ముందుగా ఒక నిమిషం ధ్యానం. మూడు సార్లు ఓంకారం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే
गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मां पाहि गुरो ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు హిమబిన్ గారు, చక్కగా ప్రార్థన చేశారు. సో ఈరోజు షోడశ సంస్కారాల్లో మనకి నామకరణం గురించి చెప్పడానికి విశాలాక్షి గారు గురువు గారు ఉన్నారు. గురువు గారిని తరగతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ. మనం షోడశ సంస్కారాల గురించి చెప్పుకుంటున్నాము. అందులో 4 సంస్కారాలు చెప్పుకోవడం అయింది. 5వది నామకరణ సంస్కారము. దీనినే బారసాల అని కూడా అంటూ ఉంటాము. నామకరణము, నామము పెట్టడము, పేరు అనేది పెట్టడం. దీనిని ఎంతో వేడుకగా ఒక ఉత్సవం లాగా జరుపుకుంటాము బంధుమిత్రులందరితో కలిసి. నామకరణ మహోత్సవము అని అంటాం. అంటే పుట్టగానే ఆ శిశువుకి ఏ పేరు కూడా ఉండదు. ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి అని అంటూ తల్లి పేరునో తండ్రి పేరునో మనం ఆ శిశువును చెప్తూ ఉంటాము. కానీ మరి ఆ శిశువు కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి కదా. లోక వ్యవహారం కోసం నామము అన్నది చాలా ముఖ్యము. తల్లిదండ్రులు, బంధుమిత్రులు పిలవడానికి కూడా ఒక పేరు ఉండాలి. పాఠశాలలో చేర్పించాలి అని అంటే జ్ఞానార్జన చేయడానికి, పెరిగి పెద్దవారయ్యి గొప్పవారై పేరు సంపాదించుకోవడానికి కూడా ఒక పేరు అనేది ఉండాలి. వైదిక కర్మలను ఆచరించేటప్పుడు గోత్రనామాలు చెప్పుకుంటాము. నిత్య నైమిత్తిక కర్మలప్పుడు పూజలకి కూడా గోత్రనామాలు చెప్పుకోవాలి అని అంటే పేరు అనేది ఉండాలి కదా. సో వివాహం జరిగేటప్పుడు ఫలానా అని 3 తరాల వారి పేర్లు చెప్తారు. కనుక అన్ని విషయాలలో లౌకిక వ్యవహారాదులన్నిటికీ కూడా మనం పేరు అనేది అవసరం. తర్వాత ఆస్తిపాస్తులు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా, పాఠశాలలో కళాశాలలో చేరడానికి కానీ, ఉద్యోగంలో చేరేటప్పుడు, ఏదైనా గొప్ప కార్యాలు సాధించి పేరు తెచ్చుకునేటప్పుడు కూడా ఫలానా పేరు అన్నది ఉండాలి. కనుక నామకరణము అనేది చాలా ముఖ్యం. ఈ నామకరణము చెయ్యటం వల్ల యశస్సు కలుగుతుంది, ఆయుర్వృద్ధి జరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్తారు. అసలు తల్లిదండ్రులు తమ సంతానానికి పేరు ఎందుకు పెడతారు అంటేట, తాము తరించడానికి, ముక్తి పొందడానికి అని శాస్త్రం చెప్తోంది. అజామీళుడి వృత్తాంతం మనందరికీ కూడా తెలిసిందే కదా. అంటే అపురూపమైన 84 కోట్ల లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే ఈ మానవ దేహము అనేది లభించింది.
ఈ మానవ దేహము ఉన్నందువల్లే మనము కూర్చోగలం, నుంచోగలం, ఎగరడం, గెంతడం, ఆడటం, పరుగులు పెట్టడం, చక్కగా పూజ చేయడానికి దేవాలయాలకి నడిచి వెళ్ళడం, పూజ చేయడం, ఇవన్నీ కూడా చెయ్యగలుగుతాము. మిగతా ఉపాధుల వారికి ఈ అవకాశమే ఉండదు. కనుక అలాంటి అపురూపమైన మానవ దేహం లభించినప్పుడు దానిని మనము ఉపయోగించుకుని మన జీవిత పరమగమ్యమైన ముక్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు ఏ భావాన్ని, ఏ నామాన్ని చివరిలో స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో ఆ భావనకి అనుగుణమైన జన్మ తర్వాత కలుగుతుంది అని శాస్త్రంలో ఉంది. పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే విషయం చెప్పారు. ఎం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేబరం తం తమేవైతే కౌంతేయ సదా తద్భావ భావిత అని. అంటే ఏ నామాన్ని స్మరిస్తూ దేహం వదిలితే దానికి అనుగుణమైన జన్మ అనేది కలుగుతుంది అని. అందుకని మన సంతానానికి, పిల్లలకి దేవుని యొక్క దైవ నామాలు పెట్టుకున్నట్లయితే ఆ జీవితం అంతా గొప్ప కార్యాలే చేసినా, సాధారణ జీవితం గడిపినా, ఎలాంటి వారికైనా మనిషిగా పుట్టాక పుత్రమోహము అనేది ఉంటుంది. ప్రాణము వెళ్ళిపోయే సమయంలో చిట్ట చివరిగా కన్న పిల్లల్ని చూసుకోవాలి అని ఉండి ఆ పేర్లతో వాళ్ళని పిలుస్తారు రమ్మని దగ్గరికి. అవి కనుక దైవనామాలు అయితే ఆ దేవుడి పేరుతో పిల్లలనే పిలిచింది పరమాత్మని కనుక పరమాత్మ వస్తాడు, ముక్తిని అనుగ్రహిస్తాడు. దానికి ఉదాహరణే అజామిళుడి కథ. ఇతడు సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. వేదాంగాలన్నీ అధ్యయనం చేశాడు. మాతృ పితృ గురు సేవలు చేశాడు. యోగ్యురాలైన అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయించారు. ఇతనికి అనురాగమయమైన దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి పతివ్రత, కుల స్త్రీ, చక్కని భార్య, అందగత్తె. అలాంటి ఆ అమ్మాయితో ఆనందంగా తల్లిదండ్రులని, గురువుల్ని సేవిస్తూ ఉన్న ఈ అజామిళుడు ఒక దురదృష్టకర ముహూర్తాన అతని జాతకంలో ఉన్న దాని వల్లే అనుకోవచ్చు, అనుకోకుండా బయటికి వెళ్ళడం, ఒక స్త్రీని చూడకూడని స్థితిలో చూసి ఆమె మీద మోహం కలిగి ఆ కుల భ్రష్టుడయి తల్లిదండ్రులను, కులసతిని, ధర్మపత్నిని వదిలిపెట్టి ధర్మ దూరుడైపోయి ఆమెను పెళ్లి చేసుకుని ఆ పరాంగన ఆమెను వివాహమాడి ఆమె ద్వారా పిల్లల్ని కంటాడు. ఇంకా అతడికి అదృష్టం ఏమిటి అంటే చాలా మంది సంతానం కలిగిన చివరి కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. ఆ చిన్న పిల్లవాడు అంటే చాలా మోహం, చాలా ప్రేమ. కాలం అంతా గడిచిపోయి వృద్ధాప్యంలోకి వచ్చాడు. అంత్యకాలం సమీపించింది. మరణశయ్య మీద ఉన్నాడు. అతడి కళ్ళకి యమపట్టులు కనిపిస్తున్నారు ఇటు అటు కూడా. ఇతని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళిపోగానే జీవుణ్ణి వాళ్ళు లాక్కుని తీసుకెళ్ళిపోతారు. యమపట్టులని కళ్ళతో చూశాడు. భయం వేసేసింది అతనికి. మోహము. చిన్న కొడుకుని నారాయణ నారాయణ నా దగ్గరికి రా రా అని పిలిచాడు ఆర్తితో, చాలా ప్రేమతో, మోహంతో. కొడుకు మీద పుత్రమోహం. అయినా కొడుకునే పిలిచిన నారాయణ అని గట్టిగా ఆర్తితో పిలిచేటప్పటికి విష్ణుదూతలు వచ్చారట. నారాయణుడు పంపించాడు. ఆ విష్ణుదూతలు వచ్చి యమపట్టుల్ని మీరు వెళ్ళిపోండి అని పంపేశారట. అదేంటి, ఇతను జీవితకాలం అంతా దుర్మార్గ పనులే చేశాడు కదా, ఇతను ప్రాణం పోయాక మేము తీసుకెళ్తాము అన్నారట వాళ్ళు. కాదు, ఇతను నారాయణ అన్నాడు కనుక మేము వచ్చాము, మీరు వెళ్ళిపోండి అన్నారట. సరే, దేవదూతల మాటలు విని యమదూతలు వెళ్ళిపోయారు. యమపట్టులు వెళ్ళగానే దేవదూతలు కూడా మాయమైపోయారు. ఇతనికి ఇంకా ప్రాణం పోలా. అజామిళుడికి బ్రతికే ఉన్నాడు, చూస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు అతడి మనస్సులో పరివర్తన కలిగింది, పశ్చాత్తాప భావన కలిగింది. ఉత్తరమోహంతో నారాయణ అని గట్టిగా పిలిచినందుకే ఆ దేవదూతలు వచ్చి యమపట్టుల్ని పంపేశారే. జీవిత కాలం అంతా గనక నేను నారాయణ పాద పద్మాలను సేవిస్తే, ధర్మాత్ముడినై ఉంటే ఇంకెంత మేలు కలిగి ఉండేదో కదా అని అప్పుడు అతనికి ఆ పశ్చాత్తాపం అనేది కలిగి పరమాత్మను ప్రార్థిస్తాడు.
నాకు ఒక్క అవకాశం ఇవ్వు, చేసిన తప్పులను పోగొట్టుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, నేను తరించడానికి ఆ ధర్మ మార్గాన్ని నేను ఇప్పుడు ఎంచుకున్నా, నాకు ఆయుర్దాయము అవకాశము ఇవ్వమని ప్రార్థిస్తే పరమాత్మ కరుణించి అతడి జబ్బు మొత్తం తగ్గేలా చేస్తాడు. అతడేమి చనిపోలేదుగా, బ్రతికున్నాడు, రోగమంతా తగ్గిపోయింది. ఇంకా ఈ భార్య పిల్లలు ఎవరికీ చెప్పకుండా వదిలేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దైవనామ స్మరణ చేస్తూ తన దగ్గర ఏది ఉందో దానంతని కూడా పరోపకారానికి, దైవ కార్యాలకి వినియోగించి దైవనామ స్మరణతో, దైవ సేవతో, మానవ సేవతో మిగతా జీవితాన్ని గడిపాడు. దానివల్ల అతను ముక్తి పొందగలిగాడు, ముక్తుడయ్యాడు. అస్సలు ఇలా ఎందుకు ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కమారు ఇలా నారాయణ అవకాశం ఇవ్వాలి అనగానే పరమాత్మ అందరికీ అవకాశం ఇస్తాడా? ఎలా ఇతను ఇన్ని పాపకృత్యాలు చేసి కూడా తరించే అవకాశం పొంది మొత్తం చేసిన పాపాలన్నీ ప్రక్షాళితమయ్యేలా ధర్మ దైవ కార్యాలు చేసి ముక్తి పొందగలిగాడు అనంటే ఇతడి కిందటి జన్మ కర్మల సంచితము వల్లే, ప్రారబ్ధం వల్లే ఈ మంచి చెడు సంఘటనలు అన్నీ కూడా జరిగాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటాం. ఇంకా ఇతను పుట్టినప్పటి నుంచి ఆ చెడు సంఘటన వరకు కూడా పరమ ధార్మికుడిగా ఉన్నాడు. తల్లిదండ్రులని, గురువులను సేవించాడు, ధర్మపత్నిని ఆదరించాడు, వేదాంగ అధ్యయనం చేశాడు. ఆ పుణ్యము అతన్ని కాపాడింది. ఈ రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని, ఆ పురాకృత పుణ్యము అక్కడ వచ్చి అతడికి పశ్చాత్తాప పడ్డాడు కనుక ప్రాయశ్చిత్తానికి అవకాశం కలిగించింది. సో ఎవరైనా నిజమైన హృదయంతో పశ్చాత్తాప పడితే ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశము పరమాత్మ కలిగిస్తాడు. సరే, ఇప్పుడు నామకరణం. అసలు ఈ సృష్టిలో మొట్టమొదట్లో ఎవరు ఎవరికి నామకరణం చేశారు, పేరు పెట్టారు అని ఆలోచిస్తే వేదము పరబ్రహ్మను పరబ్రహ్మము అని పేరు పెట్టింది అని మనకి తెలుస్తోంది. పర అంటే అన్నిటికంటే అతీతమైన, అన్నిటికంటే అతీతంగా ఉన్న బ్రహ్మము. ఆ బ్రహ్మము అనంటేనే బృంహ్ విస్తరణే అనే ధాతు మీద నుంచి బ్రహ్మ అన్న పదం ఏర్పడింది. అంతటా యావద్ విశ్వము ఆవరించి ఉన్న చిచ్చక్తి, చైతన్య శక్తి, మహాశక్తి, అదే పరమాత్మ పరబ్రహ్మము. బ్రహ్మదేవుడు ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మదేవుత సృష్టి చెయ్యాలి అని సంకల్పించి చెయ్యబోతూ ఉంటే ఎదురుగా ఒక మహా తేజము కనిపించిందిట, తేజస్సు. ఈయన ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉంటే ఆ తేజస్సు అది తనంతర తానే 8 ఆకారాలుగా విడిపోయిందిట. 8 రూపాలుగా, 8 భాగాలుగా అయ్యి 8 దిక్కులకి వచ్చి 4 దిక్కులు, 4 మూలలు, 8 వైపులకి ఇలా వ్యాపించి ఉందిట. ఈ బ్రహ్మదేవుడు ఆ 8 మందికి పేర్లు పెట్టాడు. మొట్టమొదటి నామకరణం అన్నది అప్పుడు అక్కడ జరిగింది. అలా బ్రహ్మదేవుడు ఆ 8 మంది పరమేశ్వరుని రూపాలకు రుద్రుడు, శర్వుడు, పశుపతి, ఉగ్రుడు, అసతి, భవుడు, మహాదేవుడు, ఈశానుడు అని పేర్లు పెట్టాడు. పెట్టి వారిని మూల అష్టశివ రూపములు అని కొలిచాడు, పూజించాడు. పరమేశ్వరుడి యొక్క మూల అష్ట శివ రూపాలు. శివము అంటే మంగళకరం, యావత్ విశ్వానికి మంగళాన్ని కలిగించే మూర్తులు ఈ 8 మంది. పరమశివుడి ఆకారాలు, అవతారాలు, శక్తి యొక్క భిన్న తత్వాలు, సర్వ ప్రాణికోటికి శుభాన్ని కలిగించే మూర్తుల నామాలు అన్నమాట ఇవి, ఈ రుద్రుడు, శర్వుడు. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాగ్నే స్ఫుటం అని దశమ్యాం ఉత్థితాయాం స్నాతాయాం పుత్రస్య నామ దదాతి అని శాస్త్రంలో, గృహ్య శాస్త్రాలలో, ధర్మశాస్త్రంలో చెప్పారు. అంటే పుట్టిన శిశువుకి జాతకర్మ చేసే సమయంలోనే నామకరణం కూడా చేయవచ్చును. 11వ రోజు, 10 రోజులు
మైల పురిటి మైల ఉంటే 11వ రోజున పురిటి స్నానము, పురిటి శుద్ధి, మైల తీరిపోతుంది. ఆ రోజు జాత కర్మ చెయ్యాలి. జాత కర్మతో పాటే నామకరణం చేస్తారు. ఒకవేళ ఏ కారణం వల్ల అయినా 11వ రోజున చెయ్యలేకపోతే 21వ రోజున నామకరణం చేయొచ్చు. 21 కాకపోతే 25, 27, 29 రోజులలో ఎప్పుడైనా కూడా నక్షత్రం ప్రకారం కాస్త తిథి వారాల బాగున్నాయా అన్న చూసుకుని శుభ ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకుని నామకరణం అనేది చెయ్యాలి. 11వ రోజు చేసేడైతే తిథివార నక్షత్రాలు ఏమీ చూడక్కర్లా, కాస్త వర్జం లేకుండా చూసుకుని ఉదయం మొదలు పెట్టుకుంటే చాలు. సో వేరే రోజుల్లో అయితే నక్షత్రం ప్రకారం తండ్రికి శిశువుకి, కూతురైనా కొడుకైనా, వారి నక్షత్రాలకి బాగుండేలాగా జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యేక్, సాధన, నైధనం, మిత్రం, పరమమిత్రంచ ఇలా లెక్క పెట్టుకోవాలి. 27 నక్షత్రాలు ఉంటాయి కదా. మనది ఏ నక్షత్రమో ఆ నక్షత్రం నుంచి ప్రారంభించి నక్షత్రాలని లెక్క పెడుతూ 9 అవగానే ఇలా చేయి తీసేసి మళ్ళీ 10వ నక్షత్రం నుంచి మళ్ళీ 9 లెక్క పెట్టి మళ్ళీ చేయి తీసి మళ్ళీ 3వసారి లెక్క పెడితే 27 నక్షత్రాలు 3 9ల కింద మనకి వస్తాయి. వాటిల్లో మొదటిది జన్మ నక్షత్రం, రెండవది సంపత్తార, చాలా మంచిది. 3వది విపత్తార, కూడదు. 4వది క్షేమతార, చాలా మంచిది. 5వది ప్రత్యేక్తార, చేసే పనులు వ్యతిరేక ఫలమిస్తాయి. 6వది సాధనం, మంచిది, సాధన తార, సాధనమున పనులు సమకూరు ధరలోన. 7వది నిధన తార, అస్సలు పనికి రాదు. నిధనం అంటే డెత్, మరణము, ఆ కార్యం భంగమైపోతుంది. తర్వాత 8వది మిత్రతార, 9 పరమ మిత్రతార, 2 చాలా మంచివి. ఈ విధంగా ఎవరికి వాళ్ళే లెక్క పెట్టి మంచి నక్షత్రం చూసుకోవచ్చు, మనమే చూసుకోవచ్చు. సో ఈ శిశువుకి నామకరణం చేసిన తర్వాత ఉయ్యాలలో వేసే సంప్రదాయం ఉంది మనకి. ఎందుకంటే పసిపిల్లలని ఉయ్యాలలో వేసి ఊపితే హాయిగా పడుకుంటారు కనుక అది కూడా శాస్త్రోక్త ప్రకారంగా మనం ఈ ఆచారాన్ని జరిపించాలి. దీనిని మనము నామకరణం అంటాము, బాలసారే అంటాము. అంటే ఆ పుట్టిన చంటి బిడ్డకి, శిశువుకి తల్లిదండ్రులు పెద్దలు ఇస్తున్న సారే అన్నమాట. అది ఆయుర్వర్చోభివృద్ధ్యర్థం సిద్ధిర్వ్యవహృతే స్తథా నామకర్మ ఫలంత్వేత సముత్తిష్టం మనీషిభిః అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఆయుర్వర్చోభివృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే స్తథా నామకర్మ ఫలంతు ఏతత్ సముత్తిష్టం మనీషిభిః. అంటే పుట్టిన శిశువుకి నామకరణం ఎందుకు చేస్తాము అంటే ఆ శిశువు పూర్ణ ఆయుర్దాయము, వర్చస్సుతో, బలంతో, తేజస్సుతో అభివృద్ధి కలిగి వివేకంతో వర్ధిల్లాలి, ఎదగాలి అని చేస్తాం. సో మనం పెట్టే పేరు కూడా వినడానికి ప్రియంగా ఉండాలి, సార్థక నామధేయం అయ్యేలాగా ఉండాలి, పలకడానికి సులభంగా, వినడానికి సొగసుగా ఉండాలి. ఋషుల పేర్లు, దేవతల పేర్లు, పూర్వజుల, మన వంశీకుల పూర్వజుల పేర్లు, వారి ఆశీస్సుల కోసం వాటిని కూడా నామములు కలిపి మనము పెట్టదలుచుకున్న దైవనామాన్ని వ్యవహార నామంగా పెట్టుకోవచ్చు. అయితే దానికంటే ముందు మాసనామము, ఏ మాసంలో ఆ శిశువు పుడితే ఆ మాసం ప్రకారం ఒక నామం ఉంటుంది. ఏ నక్షత్రంలో ఆ శిశువు పుడితే ఆ నక్షత్ర నామము, మాసనామము, నక్షత్ర నామము బ్రహ్మగారు చెప్తారు. వ్యావహారిక నామము తల్లిదండ్రులు చెప్తే దానిని బ్రహ్మగారు చెప్పి ఆ 3 నామాలకి పూజలు చేయించి ఆ నామాన్ని తండ్రి ద్వారా కొడుకు కూతురికి ఆ పేరు పెట్టేలాగా చేస్తారు. సో దీనికి ముందర తండ్రి ఆ వచ్చిన వారందరి అనుమతి అడగాలి. నేను నా శిశువుకి నామకరణం చేయాలనుకుంటున్నా, అనుమతి ఇవ్వండి అని. సభాయై నమః అని సభకి నమస్కరించాలి అన్నమాట ముందు, తర్వాత నామకరణం చేయాలి. ఆ శిశువు పుట్టిన రోజును, తిథిని, మాసాన్ని, నక్షత్రాన్ని
బట్టి నక్షత్రంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ఏ పాదంలో పుట్టిందో ఆ పాదము ప్రకారము అక్షరాలు ఉంటాయి. వాటి ప్రకారం నామకరణం చెయ్యాలి. అవి పంచాంగంలో ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరు కూడా పంచాంగంలో చూసుకుని ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుడితే దాని ప్రకారము నక్షత్రనామం, ఏ మాసంలో పుడితే దాని ప్రకారం మాసనామం పంచాంగాలలో ఇచ్చారు. దాన్ని చూసుకుని తర్వాత వ్యావహారిక నామం మనం మన ఇష్ట ప్రకారం పెట్టుకోవాలి. అక్షమాలిక ఉపనిషత్తులో ప్రతి అక్షరానికి ఉన్న అర్థాన్ని, దైవ శక్తిని, దేవతా నామాన్ని, రూపాన్ని, రంగుని కూడా ఉన్నాయి, మనం తెలుసుకోవచ్చని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం క్లాసుల్లో. సో అలా మనకి పంచాంగంలో ఉన్నవి చూసుకుని చక్కగా మనం తగిన పేర్లు బ్రహ్మగారే పెట్టిస్తారు. వ్యావహారిక నామము తల్లిదండ్రులు పెద్దలని సంప్రదించి ఏర్పాటు చేసుకుని మనం పెట్టుకుంటాము. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒకవేళ శిశువు పుట్టి ఉంటే మొట్టమొదటి నక్షత్రం అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఇలా లెక్క పెట్టాలి. ఆ శిశువుకి ఏది మంచి నక్షత్రమో చూడ్డానికి. అశ్వినిలో పుట్టింది కనుక అశ్విని జన్మ నక్షత్రం. కొన్నింటికి జన్మతార మంచిదే, కొన్నింటికి వద్దు అని అంటారు. భరణి అది సంపత్తార మంచిది, కృత్తిక మంచిది కాదు విపత్తార, రోహిణి క్షేమతార ఇలా చూసుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడు పంచాంగంలో ఇచ్చిన అక్షరాల ప్రకారం అశ్విని నక్షత్రంలో పుడితే 4 పాదాల వారికి చూ, చే, చో, లా అనే అక్షరాలతో ఆ పేరు ప్రారంభం అవ్వాలి. అలా 27 నక్షత్రాలకు ఉన్న 4 పాదాలకు కలిపి 108 పాదాలకి 27 నక్షత్రాలకి 108 అక్షరాలు ఇవ్వబడినాయి. సో ఆ పంచాంగంలో దాని ప్రకారము ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో దాని ప్రకారం మనం పేరు పెట్టాలి. బ్రహ్మగారే పెడతారు అది. ఇంకా మాసనామాలు ఏ మాసంలో పుడితే ఏ నామం ఉంటుందో, మగ పిల్లలకి వేరే నామాలు, ఆడపిల్లలకి వేరే నామాలు ఆ పంచాంగంలో ఇచ్చారు మనకి. మార్గశీర్షే చ వాగ్దేవి, పుష్యే పద్మావతి తథా శ్రీదేవి చాపి సావిత్రి, భూమి కళ్యాణికి తథా సత్యభామ పుణ్యవతి, రూపవతి ఇందుమతి అపి చంద్రావతి చ లక్ష్మీ చ స్త్రీనామకరణేషు చ. ఇవి ఆడపిల్లల పేర్లు. మార్గశీర్షే చ వాగ్దేవి, మార్గశిర మాసంలో పుడితే వాగ్దేవి అని పేరు పెట్టాలి. తర్వాత పుష్యమాసంలో పద్మావతి, అలా మార్గశిరం నుంచి పుష్యమి ఇలా నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ మాసనామా లెక్క పెట్టుకుంటూ ఈ పేర్లు అన్నమాట. వాగ్దేవి, పద్మావతి, శ్రీదేవి, సావిత్రి ఇలా ఈ పేర్లన్నీ కూడా మనము 1 by 1 12 మాసాలకి 12 నామాలు ఇచ్చారు ఆడపిల్లలకు. ఇలాగే మగ పిల్లలకు అబ్బాయిలకు కూడా 12 మాసాలకి 12 పేర్లు ఇచ్చారు. కృష్ణ అనంత అచ్యుత చక్రీ వైకుంఠ అథ జనార్దన ఉపేంద్రో యజ్ఞపురుషో వాసుదేవస్తథా హరిః యోగీశః పుండరీకాక్షో మాసనామాన్యనుక్రమాత్. అనుసరించి ప్రతి నెలకి ఒక్కొక్క నామం, 12 మాసాలకు 12 నామాలు. దీని వివరాలు కావాలంటే మీరు పంచాంగంలో చూస్తే బాగా తెలుస్తుంది. ఇంకా ఆ పుట్టిన శిశువుకు 11వ రోజు కానీ 21వ రోజున కానీ నామకరణం చేసేట్లయితే మనం ప్రత్యేకం శుభముహూర్తం ఏమీ చూడక్కర్లా. అలా కాకపోతే మటుకు తండ్రికి బిడ్డకి సంపతార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారలలో ఏదైనా అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత తల్లి, తండ్రి, శిశువు ముగ్గురు కూడా ఆ రోజున ఉదయమే అభ్యంగన స్నానము చేయాలి, నూతన వస్త్రాలు ధరించాలి. సో ఆ క్రతువు నామకరణం మహోత్సవం కదా, దాన్ని జరిపించడానికి ఇంటి పురోహితులుంటే వారే వస్తారు, లేదా మనం ఎవరైనా బ్రాహ్మణుడిని
నియమించుకోవాలి ప్రార్థించి. బంధుమిత్రులందరినీ ఆహ్వానించాలి. తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు కూడా పీటల మీద కూర్చుంటే తండ్రి శిశువును ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. సాధారణంగా అన్ని దైవ కార్యాలకి, ధర్మ కార్యాలకి మన సంప్రదాయంలో ధర్మపత్ని భర్తకి ఎడం వైపు కూర్చోవాలి. కానీ ఈ నామకరణానికి మాత్రం భార్య కుడివైపు కూర్చోవాలి అని చెప్పారు భర్తకి. సో భర్త అంటే ఇప్పుడు ఈ శిశువు యొక్క తండ్రి శిశువును తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నామకరణం చేయాలి. ఒక వెండి పళ్ళెంలో బియ్యం పోసి ఆ మధ్యలో ఒక తమలపాకు పెట్టి దాని మీద పసుపు గణపతిని పెట్టి, హరిద్ర గణపతి బొట్టు పెట్టి గణపతిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చెయ్యాలి గణపతికి. ఆ మొత్తం షోడశోపచార పూజ అయ్యాక, హారతి ఇచ్చాక, నైవేద్యము, మంగళహారతి, పునః పూజ అన్ని అయిన తర్వాత ఆ ఉద్వాసన చెప్పి గణపతిని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టాలి. తర్వాత ఈ బియ్యం పోసిన వెండి పళ్ళెం ఒళ్ళోకి తీసుకుని తండ్రి శిశువు ఒళ్ళో ఉండగానే ఆ పళ్ళాన్ని తీసుకుని ఆ పళ్ళెంలో రాళ్ళు లేని బంగారు ఉంగరంతో, పట్టు అంటాం అలాంటి దాంతో 2 అడ్డగీతలు గీయాలి. గీస్తే 3 భాగాలు వస్తాయి కదా. ఆ 3 భాగాలలో పై భాగంలో మాసనామం రాయాలి. బ్రహ్మగారు చెప్తారు ఏ నామము అన్నది. మాసనామము రాసి ఈ పాపతో, అబ్బాయితో, తన బిడ్డతో ఆ నామమును చదివి మాసనామాసి శ్రీహి అని అనాలి. అలాగే మధ్య భాగంలో జన్మ నక్షత్ర నామము రాయాలి. రాసి ఆ నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ నక్షత్ర నామాసి శ్రీహి అనాలి. మాసనామ అసి అంటే ఈ మాసనామముతో నీవు ఉన్నావు, నీ మాసనామము ఇది అని అర్థం. నక్షత్ర నామాసి శ్రీకి, ఇది నీ నక్షత్ర నామము. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. ఈ నామము నీది అయి ఉన్నది అని. ఇంకా బాటంలో కింది దాంట్లో తాము పెట్టదలుచుకున్న వ్యావహారిక నామం. ఆ వ్యవహార నామానికి ముందు ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే ఆ దేవి దేవతల పేర్లన్నీ కలుపుతారు. ఇష్టదేవతలు, కులదేవతల పేర్లు కలుపుకుంటారు. ఇంకా తాతల, నాయనమ్మల తాతల పేర్లు కలుపుతారు. శుభం, వారి ఆశీస్సులు ఉంటాయని. తర్వాత తాము పెట్టదలుచుకున్న నామాన్ని, ఆ వ్యావహారిక నామాన్ని కలిపి నామము మొత్తం నామాన్ని దాని మీద తండ్రి ఆ ఉంగరంతోనే రాయాలి. పైన, కింద, మధ్యలో, కింద కూడా. ఆ స్థలం చాలదు లైన్లో రాయాలనుకోకల్లా, ఆ ఉన్న కాస్త స్థలంలోనే అక్షరాల మీద అక్షరాలు కూడా రాయవచ్చు. మొత్తం పేరు రాయడం ఇంపార్టెంట్. అది దేవనాగర లిపిలో రాయటము శ్రేష్టము, లేదా మాతృభాషలో రాయొచ్చు మనం తెలుగులో. సో ఇలా పేరు మొత్తం రాయడం అయిన తరువాత ఆ తండ్రి బ్రహ్మగారి అనుమతితో ఇంకా కొంచెంసేపు అయ్యాక అనమాట, పూజలు అయ్యాక ఆ నామాన్ని ఆ శిశువు యొక్క కుడి చెవిలో 3 సార్లు ఇలా మాసనామని చెప్పి మాసనామాసి శ్రీహి అని, నక్షత్ర నామాసి శ్రీహి అని వ్యావహారిక నామం మొత్తం చెప్పి ఇలా వ్యావహారిక నామాసి శ్రీహి అని చెప్పి శతాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మతి భవ, శతాయుష్మతి భవ, ఆరోగ్యవాన్ భవ, ఆరోగ్యవతి భవ, వర్ధస్వ అంటూ ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తారనమాట. అయితే ఇలా పేరు చెవిలో చెప్పి రాసి చెప్పడానికి ముందర ఇప్పుడు పేర్లు రాశారుగా పళ్ళెంలో, ఆ రాయబడిన పళ్ళాన్ని ఆ కింద పెట్టి ఆ పీఠం మీద పూజించవలసిన దేవతా పీఠం మీద పెట్టి షోడశోపచార పూజ చేయాలి. ఆ నామాలకి, నామములలో దేవతలు ఉంటారు కనుక ఆ మాస నామానికి, నక్షత్ర నామానికి, వ్యవహార నామానికి కూడా 16 రకాల ఉపచారాలు, పూజలు, ఆవాహన నుంచి షోడశోపచార పూజ చేసి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. అలాగే 8 వైపులా ఉన్న అష్టమూర్తులు, ఈశ్వరుడి అష్టనామాలు, మూల స్వరూపాలు ఉన్నాయి కదా, 8 తమలపాకులు పెట్టి, వక్కలు, పువ్వులు, వాటి మీద కావాలంటే ఎండు ఖర్జూరాలు పెట్టి ఆ నామాలతో పిలిచి ఆవాహన చేసి పిలవాలి. ఆవాహన అంటే
పిలిచి వారిని ఆ అష్టమూలమూర్తులు శివమూర్తులని అక్కడ కూర్చోబెట్టి వారందరికీ 8 మందికి కూడా పూజ చెయ్యాలి. షోడశోపచార ఈ 16 రకాల పూజలు చేసి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి, మంగళహారతి. అలా శివుని మూలమూర్తులకు ఈ నామాలకు పూజ చేసి అన్ని ఇచ్చిన తరువాత అప్పుడు శిశువుకి చెవిలో 3 సార్లు పేర్లు చెప్పి సభలో అనుమతి తీసుకుని చెప్పాలి. అది కూడా తను అంటే వచ్చిన వాళ్ళందరూ కూర్చుని ఉంటారు కదా, వాళ్ళే సభికులు సభాసదులు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ తమలపాకులు పెట్టి పోక చెక్కలు పెట్టి 8 ఈ రుద్రుడు, శర్వుడు, పశుపతి, ఉగ్రుడు, అసితి, భవుడు, ఈ మహాదేవుడు, ఈశానుడు వీళ్ళందరినీ కూడా పూజించిన తర్వాత నామాల్ని పూజించాక అప్పుడు ఆ నామాలు చెవిలో చెప్పాలి. సభాసదుల అనుమతిని అడగాలన్నమాట. నేను నా శిశువుకి బిడ్డకి పేరు పెట్టాలి అనుకుంటున్నాను, మీరందరూ కూడా అనుమతి ఇవ్వండి అంటే వాళ్ళు అందరూ కూడా సరే అంటారు. అలా వారి అనుమతి తీసుకుని పెడతాడనమాట. భరద్వాజ మహర్షి, కణ్వ మహర్షి, గౌతమ మహర్షి ఇలాంటి కొంతమంది మహర్షులు గృహ్య సూత్రాలు రాసిన వారు ధర్మశాస్త్ర గ్రంథాలను రచించారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనంటే ఈ పేర్లలోట ఆడపిల్లల పేర్లలో అక్షరాలు బేసి సంఖ్యలో ఉండాలిట, మగ పిల్లల పేర్ల అక్షరాలు సరి సంఖ్యలో ఉండాలి అని చెప్పారు. ఆడపిల్లలకు బేసి సంఖ్య, మగ పిల్లలకు సరి సంఖ్యలో వ్యవహార నామం ఉండాలి. ఒకవేళ ఒక అక్షరం తగ్గితే శ్రీ అని కలిపేస్తారు దేనికైనా ఎవరికైనా. సో అలా ఆ రాయడం పూర్తి చేశాక పళ్ళాన్ని కింద పెట్టి పూజలు చేసి హారతులు ఇచ్చి అన్నీ చేసి ఇలా కుడి చెవిలో పేర్లు అన్నీ చెప్పడం అయిన తరువాత తండ్రి ఆ శిశువుని ఒళ్ళో ఉన్నాడు కదా, ఆ ఒళ్ళో ఉన్న శిశువుని ఎత్తి ఇలా హృదయానికి హత్తుకోవాలి. హత్తుకుంటూ వేద మంత్రం ఒకటి ఉంది, ఆ మంత్రం చెప్పాలి. అంగాదంగాత్ సంభవసి హృదయాదభిజాయసే ఆత్మావై పుత్రనామాసి త్వం జీవ శరద శతం. అంటే నువ్వే నేను, నేనే నువ్వుగా పుట్టాను కనుక నీకు నాకు అభిన్నం. తండ్రి కొడుకు రూపంలో జన్మించి కొడుకులాగా ఈ ప్రపంచంలో తిరుగుతాడు. తండ్రి వెళ్ళిపోయినా తండ్రి మొదలు పెట్టిన కార్యక్రమాలు కొడుకు పూర్తి చేస్తాడు. కనుక ఈ తండ్రి కొడుకుగా పుట్టాడు అని శాస్త్రం చెప్తోంది. ఉపనిషత్తుల్లో కూడా ఉంది. ఇంకా పురాణాలలో కూడా ఏం చెప్తున్నారు అంటే ఇలా ఈ మంత్రం చెప్పి హత్తుకున్నాకట ఆ శిశువుని పట్టుకుని శిశువు యొక్క నుదురు పాల భాగాన్ని ఇలా వాసన చూడాలిట, ముద్దులు పెట్టకూడదు. మనం అలా ముద్దులు పెడతారు కాదు, వాసన చూడాలిట. తర్వాత ఈ పాపిట ఈ తల ప్రారంభమయ్యే తల మీద వెంట్రుకలు ప్రారంభమయ్యే ప్రారంభ స్థలంలో వాసన చూడాలిట. తరువాత సహస్రార ఈ మాడు ఉంటుందే, సహస్రార చక్రము అంటాము, ఆ సహస్రార కమలం ఉంటుంది, ఈ భాగాన వాసన చూడాలిట. నుదురు ఇక్కడ ఇక్కడ అలా వాసన చూడటాన్ని మూర్కొనటము అని అంటారు. తండ్రి కొడుకుని మూర్కొన్నాడు అని అంటారు, కుమార్తెను కూడా మూర్కొన్నాడు. ఇలా చేస్తే ఏమవుతుంది, అలా వాసన చూడటం వల్ల అంటే ఆ శిశువు యొక్క వాసనలు తెలుస్తాయిట. ఎలాంటి జీవగతమైన లక్షణాలు ఉన్నాయో, ఎలాంటి ఉత్తమమైన గుణాలు మామూలువో ఏవి ఉన్నాయో అవన్నీ కూడా అర్థమవుతాయిట. సూతుడికి మనకి ఆ భారతంలో కర్ణుడు బంగారు పేటికలో దొరికాడు కదా, కుంతీదేవి బంగారు పేటికలో పెట్టి గంగా నదిలో వదిలేస్తే గంగామాత అలా జాగ్రత్తగా తీసుకెళ్లి సూతుడికి దొరికేలా చేస్తుంది. సూతుడు ఆ పెట్టే బంగారు పెట్టె కనిపించగానే తీసి మూత తీస్తే సహజ కౌచ కుండలాలతో కర్ణుడు ఒక అందమైన బాలుడున్నాడు. ఆ పిల్లవాడిని చేతిలోకి తీసి ముందు ఇలా నుదురు వాసన చూశాట, తర్వాత ఇక్కడ వాసన చూసి ఈ శిశువు తప్పకుండా
ఉత్తమ వంశ సంజాతుడై ఉంటాడు. గొప్ప వర్చస్సు కలవాడు. ముఖంలోనే వర్చస్సు తెలుస్తోంది. సహజంగా కవచకుండలాలు ఉన్నాయి, అయినా కూడా ఉత్తమ కుల సంజాతుడు అన్న జ్ఞానము, ఆ వాసన చూడడం వల్ల ఆయనకు తెలిసిందిట. ఏ శిశువునైనా కూడా వారు ఉత్తమ కులంలో పుట్టారా, మామూలు కులంలో పుట్టారా, ఉత్తమమైన వాసనలతో పుట్టారా, మామూలు గుణాలతో పుట్టారా అన్నది వాసన వల్ల తెలిసిపోతుందిట. అలా మొట్టమొదటగా తండ్రి నామకరణం చేశాక, చెవిలో చెప్పాక, తల్లి అదే పేరును, ఆ 3 పేర్లను శిశువు చెవిలో 3 సార్లు చెప్పాలి. తర్వాత నాయనమ్మ తాతయ్య వారు చెప్పాలి. తర్వాత మేనత్తలు చెప్పాలి. ఆ శిశువు యొక్క మేనత్తలు అంటే ఈ తండ్రి యొక్క అక్క చెల్లెళ్ళు, తర్వాత అన్నదమ్ములు, ఇంకా బంధుమిత్రులు దగ్గర వాళ్ళు, తర్వాత ఆ అమ్మాయి అమ్మ నాన్నలు, ఈ శిశువు యొక్క తల్లి యొక్క అమ్మ నాన్నలు అక్క చెల్లెళ్ళు వారిష్టం దగ్గరి వారు వచ్చి అందరూ కూడా అలా పేరు చెవిలో చెప్పవచ్చు. అక్షింతలు వేసి ఆశీర్వదించాలి అందరూ కూడా వీళ్ళని. తర్వాత బ్రహ్మగారు వీళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. మంగళహారతి ఇవ్వాలి ముత్తైదువులు, ఈ తల్లి తండ్రికి శిశువుకి కూడా. ఆ మంగళహారతి ఇవ్వడం అయ్యాక కార్యక్రమం అయిపోయినట్లే ఈ తల్లిదండ్రులు బిడ్డను ఒడిలో ఉంచుకుని ఆ బ్రహ్మగారికి దక్షిణ తాంబూల వస్త్రాదులు ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఆయన శిశువుని తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఇష్టం ఉంటే వేద పారాయణ పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే ఎవ్వరు కూడా తన పేరు తాను చెప్పకూడదు. అలాగే తండ్రి పేరు చెప్పకూడదు, గురువు పేరు చెప్పకూడదు, భార్య పేరు చెప్పకూడదుట, పెద్ద కొడుకు పేరు చెప్పకూడదు. అలాగే ఒక అత్యంత పిసినారి వాడుంటే ఆ పిసినారి వాడి పేరు కూడా తలుచుకోకూడద. తలిస్తే పాపం అన్నమాట. ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణస్యచ శ్రేయస్కామో న గృహ్ణీయాత్ జ్యేష్ఠ అపత్య కళత్రయో. ఈ 5 పేర్లు చెప్పకూడదు. సో అందుకే రాముడుట ఎవరికి చెప్పాలన్నా దాశరథిని నమస్కరిస్తున్నా అంటాట. రాముడిని అని చెప్పుకోడు, దశరథ మహారాజు కుమారుణ్ణి. తండ్రిని మా తండ్రి గారి పేరు ఫలానా అంటూ కూడా పేరు చెప్పరు. అంటే ఆ చెప్పే పద్ధతి నేరుగా పేరు కాకుండా ఫలానా దేశానికి రాజుగా ఈ విధంగా పిలువబడుతున్న అంటూ చెప్తారనమాట. సో తండ్రి పేరు చెప్పచ్చు కానీ గురువు పేరు అస్సలు చెప్పకూడదు అని అంటారు. మరి గురువు గారి పేరు చెప్పకపోతే గురువు ఎవరో ఎలా తెలుస్తుంది అంటే ఆయనకున్న బిరుదునామాలు, ఆయన దగ్గరికి వచ్చిన శిష్యగణము, తనకంటే ముందు అభ్యసించిన పేరు తెచ్చుకున్న విద్యార్థులు వారి గురువు గారని చెప్తే తెలిసిపోతుందిట. అలా చెప్పాలిట. ఇంకా పెద్ద కొడుకు పేరు చెప్పరు, పెద్దవాడా అని పిలుస్తుంటారు, పెద్దబ్బాయి అంటారు. మన సంప్రదాయంలో ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా భార్య పేరు భర్త, భర్త పేరు భార్య చెప్పకూడదు అని అంటారు. సో ఇది శాస్త్రం అన్నమాట. సో శుభప్రదంగా నామకరణం అంతా జరిగిన తర్వాత ఆ శిశువును ఉయ్యాలలో వేస్తారు. ఆ ఉయ్యాలను ముందే అలంకరించి పెడతారు. ముత్తైదువులందరూ చక్కగా ముందు ఆ శిశువు యొక్క తల్లి ఆ ఉయ్యాలని ఒక పద్ధతిలో ఉత్తరం వైపుకి పెట్టి తూర్పు పడమరలలో వీళ్ళు తూర్పు ముఖంగా అమ్మాయి కూర్చుని ఉంటే ఆ శిశువు యొక్క తల్లి, ఆ అత్తగారు అంటే శిశువు యొక్క నాయనమ్మ అటువైపు కూర్చోవాలి. ఈ శిశువుని బిడ్డని తల్లి ఇలా ఉయ్యాల పైనుంచి అత్తగారి చేతికిస్తే ఆవిడ అందుకుని ఉయ్యాల కింది నుంచి తీసి మళ్ళీ తల్లి చేతిలో పెట్టాలి. అలా అత్తగారికి, ఆడబడుచులకి, మేనత్తకి ఇచ్చిన తరువాత తన తల్లికి, అక్క చెల్లెళ్ళకి, పెద్దవాళ్ళకి అలా ఇవ్వచ్చు. ఒక్కసారి ఇవ్వడం, ఒక్కసారి తీసుకోవడం. మరీ ఎక్కువ సార్లు అయితే శిశువు బాధపడుతుంది కదా, ఏడుస్తుంది, భయపడుతుంది. కనుక అలా అవనీయకుండా ఈ శాస్త్రం ప్రకారం ఒక్కొక్కసారి ఇలా తీసుకుని తరువాత తూర్పు వైపుకి తల ఉండేలాగా అందులో పడుకోబెట్టాలి. ఆ ఉయ్యాలలో పెట్టడానికి ముందే కూడా ఒక బొమ్మ అక్కడ ఉయ్యాలలో పక్కన పెడతాము.
లేదా శిశువు చేతికి ఇచ్చి అలా పట్టుకుని శిశువుని ఆ బొమ్మతో పాటు పడుకోబెడతాం. పూర్వకాలంలో తాటాకు బొమ్మలు చేసి ఆ బొమ్మనే పెట్టేవాళ్ళం. ఇప్పుడు చెక్క బొమ్మలు కానీ ప్లాస్టిక్ బొమ్మ, ఏదో ఒక బొమ్మ రూపంలో అమ్మవారు అనుక్షణము ఆ పాప శిశువుకి రక్షగా ఉంటుంది. అంటే ఒక్క సెకండ్ కూడా పసిపిల్లల్ని వదలకూడదు. ఒంటరిగా వదిలితే బాలగ్రహాలు దుష్ట గ్రహాలు సోకుతాయట. పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అవి రావు, భయపడతాయట. అందుకని ఎప్పుడు తల్లి గాని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒక్కరు ఆ శిశువు దగ్గర ఉండాలి. అనుక్షణము 24 గంటలు ఉండలేరు కనుక ఒక బొమ్మని తీసుకుని ఆ బొమ్మకి బొట్టు పెట్టి అమ్మవారిని అందులోకి ఆవాహన చేసి, అమ్మా నువ్వు నా శిశువుకి రక్షణగా ఉండు, అనుక్షణం కాపాడు అని ప్రార్థించి ఆ బొమ్మను ఉయ్యాల్లో పెడతాము. సో ఆ బొమ్మ ఎప్పటికీ ఉయ్యాల్లో ఉంటూ ఉంటుంది శిశువు పెరిగి పెద్ద అయ్యేదాకా. సో అలా ఉయ్యాలలో వేయడము అన్నది కూడా ఒక సంప్రదాయం అన్నమాట. సో ఇలా నామకరణము అందులో ఉయ్యాల్లో వేయడం అన్నది. ఇంకా 6వ మన అంటే ఈ సంస్కారాలలో ఇప్పుడు 5 సంస్కారాలు చెప్పుకున్నాము. 6వ సంస్కారము నిష్క్రమణము అనంటే బయటికి రావడం. దేని నుంచి బయటికి రావడం? యాక్చువల్లీ శిశువు తల్లి గర్భంలో 10 నెలలు ఉంటుంది. 9 నెలల పైన కాలము లోపలే ఉంది. అక్కడ ఈ బయట ఉన్న వెలుగుండదు, చీకటి అంతా కూడా ఆ జలాలలో తిరుగుతూ తేలుతూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆ మర్రి ఆకు మీద కూర్చుని తేలియాడినట్టుగా లోపలన్నమాట. సో అంటే మావి అనేది ఉంటుందిగా, దాన్నే ఆకు కింద భావం చేస్తే ఆ నీళ్లలో అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, కానీ చీకటి వెలుగు ఉండదు కదా. ఎప్పుడైతే జననము కలిగి బయటికి భూమి మీదకి వచ్చి పుట్టిందో అప్పుడు బయట ఉన్న చీకటి వెలుగు చూడలేదు కనుకే పసిపిల్లలు కళ్ళు మూసుకుని ఉంటారు చాలా సేపు, చాలా కాలం. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి వెంటనే మూసుకుంటూ ఉంటారు. సో గుప్పిళ్ళు ఇలా ముడుచుకుని ఉండలా అందులో పడుకుని ఉన్నారు గనక కాళ్ళు చేతులు దగ్గరికి ముడుచుకుని ఉండి నెమ్మదిగా అవి విచ్చుకుని సాగుతాయి తర్వాత అన్నమాట. సో ఎంత ఎక్కువగా తల్లి ఆ శిశువుని తన చేతులతో ఎత్తుకుని హృదయానికి హత్తుకుని ఉంచుకుంటే ఆ శిశువుకి బిడ్డకి అంత ధైర్యము, కాన్ఫిడెన్స్, ఆ ఆనందము, భయ రాహిత్యం అనేది కలుగుతుంది అన్నమాట. అంటే చాలా స్వస్థత ఆ ఫీల్ అవుతుంది, ఆ శిశువు అనుభవిస్తుంది. తల్లి గుండెలకి హత్తుకునేటప్పటికీ రక్షణ, తనని ఎవరో కాపాడుతున్నారు, తనకేం భయం లేదనే భావన కలుగుతుంది అన్నమాట. తల్లి యొక్క స్పర్శ వల్ల అమ్మ ప్రేమ అనేది అర్థమయ్యి ఆ ప్రేమ యొక్క అనుభూతి, ఆనందం అనేది కూడా కలుగుతుంది. సో ఆ గదిలో పడుకోబెడతారు కదా, ఆ పురిటి గదిలోనే లైట్ గా వెలుగు ఉంటుంది, ఎక్కువ వెలుగు వేయరు ఎప్పుడు కూడా. రాత్రిళ్ళు కూడా చిన్న లైటే వేస్తారు ఈ పసిపాప ఉన్నప్పుడు. నెమ్మదిగా ఈ పాప పెరిగాక లైటు పెద్ద వేయడం మొదలు పెడతారు. సో ఈ శిశువు ఆ 3 నెలలు ఒకే గదిలో డిమ్ లైట్ గా ఉన్న చోటే పగలు రాత్రి అక్కడే ఉండి నెమ్మదిగా కడుపులో ఉన్న వాతావరణానికి అలవాటు పడిన బిడ్డ బయటి వాతావరణానికి అలవాటు పడటం మొదలవుతుంది. నెమ్మదిగా తల్లి మాటలు, తండ్రి మాటలు, ఆత్మీయుల మాటలు వింటూ శ్రవణం, ఆ గొంతులని గుర్తుపట్టగలుగుతూ ఉంటుంది. తల్లి స్పర్శ తెలుస్తుంది, తండ్రి స్పర్శ, రెగ్యులర్ గా ఎత్తుకునే ఇంట్లో ఉన్న ఆత్మీయుల స్పర్శ కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. నెమ్మదిగా 3 నెలలు వచ్చేటప్పటికి ఆ పాప కాస్త కళ్ళు ఇలా నిలిపి అందరినీ చూడగలుగుతుంది, చక్కగా నవ్వుతుంది. ఆ కాస్త వెలుగుని కూడా చూసి తట్టుకోగల శక్తి ఆ సుకుమారమైన కళ్ళకి కూడా కలుగుతాయి. అప్పుడు 3 నెలలు అయ్యాక 4వ నెల ప్రారంభంలో ఏ తిథిన ఈ పాప జన్మించిందో, శిశువు ఆడైనా మగైనా, అదే తిథి నాడు మొట్టమొదటిసారిగా ఈ శిశువుని ఇంటి నుంచి యజ్ఞశాలకి తీసుకెళ్ళాలి. ఆ యజ్ఞశాలలో తల్లి తండ్రి ఇద్దరూ పీట్ల మీద కూర్చుని తండ్రి బిడ్డను ఒళ్ళో పెట్టుకుని హోమం చేయాలి. బ్రహ్మగారు వస్తారు అక్కడికి, అంటే ముందే చెప్పుకోవాలి. బ్రహ్మగారిని పిలిచి ఆ బ్రాహ్మణుడు పూజ చేయిస్తూ ఉంటే
ఆ హోమాలు పూజలు అన్ని కూడా చేయాలి. ఇంట్లో అంతకు ముందే నిత్య పూజ సంధ్యావందనము ఇవన్నీ అయిపోవాలి, చెయ్యాలి. తరువాతే బయటికి తీసుకెళ్లి యజ్ఞశాలలో మొట్టమొదటిసారిగా ఈ శిశువుని ఒళ్ళో పెట్టుకుని యాగము అనేది చెయ్యాలి. ఎందుకంటే మనది యజ్ఞ సంస్కృతి, మనము అగ్ని ఆరాధకులము, సూర్య ఆరాధకులం కనుక అగ్నిని తల్లిదండ్రులు ఆరాధిస్తుంటే ఈ బిడ్డ ఆరాధించినట్లే, ఆ అనుగ్రహం కలుగుతుంది. ఈ శిశువు కోసమే ఆ తల్లిదండ్రులు సంకల్పం చెప్పి చేస్తారు. సో బాల అరిష్టాలు తగలకుండా ఉండడానికి, బాల గ్రహాలు సోకకుండా ఉండడానికి, నర దృష్టి తగలకుండా ఉండడానికి, పంచభూతాల నుంచి రక్షణ కలగడానికి, దేవేంద్రుడి యొక్క సర్వదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందింపజేయడానికి, తమ బిడ్డకి కలిగించడానికి నవగ్రహ దేవతల అనుకూలత కావాలి, సూర్య భగవానుని ఆశీస్సులు కావాలి. వీటన్నింటి కోసము తల్లిదండ్రులు బంధుమిత్రులందరినీ పిలిచి అందరితో కలిసి, ఇక్కడ ఎవరినైనా అందరినీ పిలుచుకోవచ్చు, ఆత్మీయులు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, పక్క వాళ్ళని కూడా ఆ యాగశాలలో బ్రహ్మగారు చేయిస్తూ ఉంటే హోమము నిర్వహించి తర్వాత పూజలవన్నీ చేసి ఆ బ్రాహ్మణునికి, అంటే అందరూ కూడా ముందు ఆశీస్సులు ఇస్తారు, ఆ బ్రహ్మగారికి చక్కగా పూరి దక్షిణలు, వస్త్ర తాంబూలాదులన్నీ, పూలు పళ్ళు దక్షిణ అన్ని ఇచ్చి బిడ్డని ఒళ్ళో ఉంచుకునే చేత్తో పట్టుకుని ఆ తాంబూలాలు ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. అప్పుడు ఆ బ్రహ్మగారి తల్లి తండ్రి శిశువుని ఆశీర్వదిస్తారు. తర్వాత వీళ్ళు పీటల మీద కూర్చుంటే మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ తల్లి తండ్రి శిశువుని ఆశీర్వదిస్తారు, బ్రహ్మగారు, బంధువులు, పెద్దలు అందరూ. తర్వాత వారందరికీ కూడా వచ్చిన వాళ్ళకి బ్రహ్మగారికి భోజనము పెట్టి, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనము, షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేసి పెట్టాలి. తర్వాత ఈ తల్లి తండ్రి శిశువును యజ్ఞశాల నుంచి బయటికి తీసుకొచ్చి సూర్య భగవానుడిని ప్రార్థించాలి. మాకు, మా బిడ్డకి కూడా, మా సంతానానికి అందరికీ కూడా ఆరోగ్యం, ఆయుర్దాయము, జ్ఞానము, యశస్సుని ఇచ్చి కాపాడమని. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్య భగవానుడు కనుక సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ఆ సూర్యుడి కిరణాలు నెమ్మదిగా శిశువు మీద పడేలా చేయాలి. అందులో డి విటమిన్ ఉంటుంది. సూర్య కిరణాలలో మంచి ప్రాణశక్తి, తేజస్సు, జ్ఞాన దీధితులు అవన్నీ కూడా శిశువు మీద ప్రసరిస్తాయి. తర్వాత వెలుగు, చక్కగా బయటి వెలుగుని మొదటిసారి శిశువు చూస్తాడు. ఇంకా అందరికీ భోజనాలు పెట్టడం అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రము, అదే రోజు సాయంత్రము తప్పనిసరిగా తల్లి తండ్రి ఆ శిశువుని ఒక ఉద్యానవనానికి తీసుకెళ్ళాలి. ఆ ఉద్యానవనంలో చక్కగా చెట్లు, మొక్కలు, వందల కొద్దీ పువ్వులు ఉంటాయి. సో ప్రకృతి శోభ, ప్రకృతిని పరిచయం చేయడం అన్నమాట. తమ బిడ్డకి, తమ సంతానాన్ని ప్రకృతికి దగ్గరగా సమీపంగా తీసుకెళ్ళడం. ఆ పువ్వుల ఆ మాధుర్యము, సువాసన, ఆ వృక్షములు, చెట్ల మించి, తీగలు, లతల మించి, మొక్కల మించి ఔషధి గుణాలు ఉన్నవి కూడా ఉంటాయి. అక్కడి నుంచి వీచే ఆరోగ్యవంతమైన గాలి, ఫ్రెష్ ఎయిర్, దానిని పీల్చడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఇలా ఇది ఈ నిష్క్రమణ సంస్కారము అన్నది శిశువు యొక్క ఆరోగ్యం, ఆయుర్దాయం, ఐశ్వర్యం, ఆనందం కోసము జరుపుతాము. యత్ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం అని చెప్పారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన శ్లోకమే ఇది. శాస్త్రంలో చెప్పినట్లుగా జీవితం గడపాలి. ఎప్పుడు ఏ విషయంలో ఏ సందేహం కలిగినా మనం శాస్త్రాన్ని రిఫర్ చేయాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య విచక్షణం. ఏ చేయాలి, ఏ చేయకూడదు అనే సందేహం కలిగితే శాస్త్రమే ప్రమాణము. మనకు శాస్త్రంలో చూడటం తెలియకపోతే ఆ శాస్త్రము చదువుకున్న
శాస్త్రజ్ఞులైన వారిని సంప్రదించాలి. అప్పుడు వారు తగిన సలహాలను ఇస్తారు. ఇది ఇది 6వది. దీని తర్వాత 7వ సంస్కారము అన్నప్రాసన సంస్కారము. ఇది అన్నప్రాసన అనేది చాలా మహిమోపేతమైనది, గొప్పది, చాలా ముఖ్యమైన సంస్కారం. నామకరణం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది అన్నప్రాసన. పేరు లేకపోయినా అనామకుడు అనన్నా పిలవచ్చు, కానీ అన్నప్రాసన, అన్నము తినడము అలవాటు చేయాలి. చేయకపోయినా అన్నం తినడం అలవాటై తింటారు. కానీ మన సంప్రదాయంలో మొట్టమొదటిసారిగా తల్లిపాలు కాకుండా బయట ఆహారము, ఉడికించిన ఆహారము, పచనము చేసిన ఆహారం తినిపించడమును అన్నప్రాసన సంస్కారము అని అంటాం. ఇది ముఖ్యం. అన్న అంటే అన్నము, ప్రాసన అసన, అసనం అంటే తినటం అన్నమాట. సో అన్నప్రాసన సంస్కారం చెయ్యడం వల్ల శిశువుకు ఆరోగ్యము, ఆయుర్దాయము, తేజస్సు వృద్ధి చెందుతాయి. అసనం అంటే అన్నము తినడము అని చెప్పుకున్నాం కదా. ప్రాసనము అంటే ప్రకృష్టం అసనం, బాగా తినడం, చక్కగా. అంటే ఆహారాన్ని శిశువు నోటికి అందించి తినిపించటము. శాస్త్రోక్త ప్రకారంగా చేయాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు, ఏ సంస్కారమైనా కూడా. ఆ అన్నప్రాసన సంస్కారం చేసేంత వరకు కూడా కేవలము తల్లిపాలు మాత్రమే తాగాలి తప్ప, ఆ శిశువు తల్లిపాలు తప్ప వేరే ఘన పదార్థం ఏది కూడా శిశువుకు పెట్టకూడదు. ఒకవేళ తల్లిపాలు సరిపోకపోతే ఆవు పాలు కాచి చల్లార్చి తాగించవచ్చు. ఆవు పాలు ఒక్కటే తల్లిపాలతో సమానం, ఇంకా ఏది కూడా పట్టించకూడదు, తాగించి తినిపించకూడదు. అన్నప్రాసన రోజు మనం సర్వదా సంకల్పం చెప్పుకోవాలి. ఇలాగే మళ్ళీ తల్లి, తండ్రి, శిశువు తల స్నానాలు, అభ్యంగన స్నానం చేయాలి, మంగళ స్నానాలు, నూతన వస్త్రాలు ధరించాలి. మామూలుగా భర్త, తండ్రి నిత్య పూజలు, సంధ్యావందనాధికాలు, తల్లి నిత్య పూజ చేసుకున్నాక వీళ్ళు కూర్చుని, ఇది నైమిత్తిక పూజ. సో మళ్ళీ తల్లి, తండ్రి, బ్రహ్మగారిని పిలిచి వీళ్ళు పీట్ల మీద కూర్చుని శిశువుని ఒళ్ళో పెట్టుకుని మొదలు పెట్టి చేయాలి. బంధుమిత్రులందరినీ ఆహ్వానించుకుని సర్వదా మృష్టాన్న ప్రాప్త్యర్థం సర్వ కామ్యార్థ సిద్ధ్యర్థం అన్నప్రాసన కర్మ కరిష్యే అని సంకల్పించాలి. అంటే సర్వదా ఎప్పటికీ కూడా మృష్టాన్న ప్రాప్త్యర్థం, చక్కగా మంచి షడ్రసోపేతమైన భోజనము జీవితాంతము లభించడం కొరకు, సర్వ కామ్యార్థ సిద్ధ్యర్థం, సర్వమైన ధర్మబద్ధమైన కామ్యములు, కోరికలు సిద్ధించడం కోసం ఈ అన్నప్రాసన సంస్కారాన్ని చేస్తున్నాము అని సంకల్పించి మొట్టమొదటిసారిగా యజ్ఞ ప్రసాద అన్నాన్ని, అది హవిష్యాన్నము, యజ్ఞము చేయడానికి ఉడికించిన అన్నముతో కొంత భాగముతో యజ్ఞము చేసి ఆ యజ్ఞ శేషము యజ్ఞములో అగ్నిదేవుడికి, అగ్ని ద్వారా దేవతలకి సమర్పించాక మిగిలిన అన్నములో ఆ అన్నాన్ని హవిష్యాన్నము అని అంటాము. ఈ దైవ ప్రసాద, దైవానికి నివేదించబడిన ప్రసాద అన్నము, దానిని 4 భాగాలుగా చేయాలిట. మళ్ళీ దాంట్లో ఈ హవిష్యాన్నంలో ఆవు నెయ్యి, ముందే అందులో ఆవు నెయ్యి ఉంటుంది, కొద్దిగా పాలు, ఆవు పాలు అవి కూడా ఉంటాయి. అయినా మళ్ళీ వాటిని కొద్దిగా కలిపి దాన్ని 4 భాగాలు చేసి ఒక భాగాన్ని దేవతలకి నైవేద్యానికి అట్టేబెట్టి, ఒక భాగాన్ని పశువులు, పక్షులు, ఆ జంతు తతికి నైవేద్యంగా వాటికి మనం సమర్పించి, ఒక భాగాన్ని వచ్చిన అతిథులందరికీ వడ్డించే పదార్థంలో కలిపి అందరికీ ప్రసాదం గనక వడ్డించి 4వ భాగం ఉంటుందిగా, ఈ 4వ భాగంలో మళ్ళీ బాగా కాసిన పాలు పోసి ఆవు నెయ్యి వేసి మెత్తగా ఉడికించాలి. బాగా మెత్తగా ఉడికించి కలిపేసి గుజ్జులాగా చేసేయాలన్నమాట. పండు గుజ్జు ఎలా ఉంటుందో అలా. అలాంటి ఆ అన్నపు గుజ్జుని అందులో తేనె కూడా కలపాలి. ముందే బెల్లము, ఆవు నెయ్యి వేసి ఉడికిస్తారు, అందులో తేనె కూడా వేసి కలిపి ఆ గుజ్జుని ఒక బంగారు గిన్నెలోనో చిన్ని వెండి గిన్నెలోనో పెట్టి
రాళ్ళు లేని బంగారు ఉంగరంతో బ్రహ్మగారు చెప్పిన ముహూర్తాన ఆ హోమాలన్నీ, పూజలు, నైవేద్యాలు, షోడశోపచార పూజలు దేవతలకు అయిన తరువాత బ్రహ్మగారు చెప్పినప్పుడు తండ్రి మొట్టమొదట్లో తన ఒళ్ళో పెట్టుకుని, తండ్రి కాని తల్లి కాని మేనమామైన శిశువు తండ్రి ఒడిలో ఉండగా దాన్ని అలా నాలుకకి లేదా కింది పెదవికి తగిలేలా కొద్దిగా పెట్టినా నాలుక మీద అయినా పెట్టాలి. అయితే తండ్రి 4 సార్లు మంత్రాలు బ్రహ్మగారు చెప్తూ ఉంటే తండ్రి ఆ మంత్రాలని అనుచ్చారణ చేస్తూ ఆ మంత్రాన్ని చెప్తూ, మంత్రాలు 4 చెప్తూ 4 సార్లు పెట్టాలి. అయితే మన ఆంధ్రులలో ఏమిటి అని అంటే మేనమామ తల్లి గాని మేనమామ గాని పెట్టచ్చు అని ఉంటుంది. తండ్రి మంత్రాలతో 4 సార్లు పెడతాడు. దానికంటే ముందు మేనమామ ఒక్కసారి లేదా తల్లి ఒక్కసారి పెట్టాక మంత్రాలతో తండ్రి 4 సార్లు పెట్టాలి అని అంటే అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని మనం పాటిస్తాము. తర్వాత తల్లి తండ్రి మేనమామ పెట్టాక నానమ్మలు తాతలు, నానమ్మ తాత, అమ్మమ్మ తాత, మేనత్తలు, బంధువులు, దగ్గర వాళ్ళు పెట్టచ్చు, వారి ఇష్టం. కాలామృతం అనే ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. అందులో అన్నప్రాసన మర్భకస్య సుపదం మాస్యేవ యుగ్మే శుభే షష్ఠాథావథ పంచమాది దివసే మాసే వధూనాం గృహే అనంటూ ఇంకా చాలా మంత్ర శ్లోకాలలో ఈ అన్నప్రాసన అనేది ఎక్కడ ఎలా చేయాలో నియమించి చెప్పారు. ఈ బాల శిశువుకి అన్నప్రాసన అనేది శిశువు యొక్క అమ్మమ్మ గారి ఇంట్లో చెయ్యాలిట. అంటే ఈ శిశువు యొక్క తల్లి యొక్క పుట్టింట్లో చెయ్యాలి, అమ్మమ్మ తాతయ్య చెయ్యాలి అని చెప్తారు. శిశువుకు 5వ మాసము నుండి 6వ నెల మొదలయ్యాక 6వ నెల 6వ రోజున దీన్ని జరిపించాలి. దానికి ఇంకా మంచి రోజు అంటూ చూడక్కర్లా. ఆ శిశువు పుట్టినప్పటి నుంచి 5వ నెల పూర్తయి 6వ నెల వచ్చాక 6వ రోజున దీన్ని జరిపించాలి. మగ పిల్లలకు సరి నెలలలో జరిపించాలిట, ఆడపిల్లలకైతే బేసి నెలలలో జరిపించాలిట. మంచి రోజు చూసి నక్షత్రం ప్రకారం మంచి రోజులు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మంచి రోజులుట సాధారణంగా. తర్వాత విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి, పౌర్ణమి ముందరి చతుర్దశి మంచి తిథులుట. వీలైనంత మటుకు ఈ తిథులలో ఈ వారాలలో ముహూర్తం వచ్చేలాగా చూసుకుంటే బాగుంటుంది అంటారు. అంటే ఒకవేళ 6వ నెల 6వ రోజున కాకపోతే, అదే కరెక్ట్ గా 6వ నెల వచ్చిన 6వ రోజున చేసాడైతే తిథి, వారం, నక్షత్రం ఏది చూడక్కర్లా. ఆడపిల్లకైనా మగపిల్లకైనా ఆ రోజే చేసేయచ్చు. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మట్టుకు ఆడపిల్లలకు బేసి నెల 7వ నెల వచ్చాక, మగ పిల్లలకు 6వ నెల 8వ నెలలో చెయ్యాలి అన్నమాట. షాన్మాస షష్ఠ దివసే కుర్యాద్ అన్నప్రాసనం. అన్నప్రాసన 6వ నెల 6వ రోజున చెయ్యాలి శాస్త్రవచనం. అన్నప్రాసన చేసే సమయానికి శిశువుకి కొద్దిగా అయినా దంతాలు వచ్చి ఉండాలిట. అంటే ఈ చిగుళ్ళు గట్టిపడాలి. చిగుళ్ళు అస్సలు గట్టిపడకుండా, పళ్ళు రావడం మొదలవ్వకుండా అన్నప్రాసన చేయకూడదు అని అంటారు. చేసినా కూడా ఒకవేళ 6వ నెలలో అంటే పళ్ళు ఏమంతా రావు, చాలా మందికి రాకపోతే అప్పుడు ఏం చేయాలి అని అంటే అన్నప్రాసన చెయ్యాలి, కానీ పాలే ఎక్కువగా ఇవ్వాలి. అన్నప్రాసన చేసినప్పటి నుంచి 1 స్పూనో 2 స్పూన్లో పెంచుకుంటూ ఆహారం ఇవ్వాలి. కానీ అది కూడా పాలలాగానే బాగా మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి అందులో పాలు, తేనె కలిపి నెయ్యి వేసి కొద్దిగా 1 చెంచాడు, పాల కంటే చిక్కగా ఉంటుందే గాని గుజ్జుగా ఉంటుంది. పళ్ళతో నమలవలసిన అవసరం ఉండదు కనుక పళ్ళ మీద బరువు పడదు, స్ట్రెస్ అనేది ఉండదు కనుక పాల పళ్ళకి వచ్చినా కూడా ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఈ పాల పళ్ళు ఎంత లేటుగా వచ్చి ఎంత ఆలస్యంగా ఊడి కొత్త పళ్ళు ఎంత ఆలస్యంగా వస్తే ఈ వచ్చిన పళ్ళుట అంత ఎక్కువ కాలం అంత గట్టిగా దృఢంగా ఉంటాయిట. దాని మీద వారి ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. పళ్ళు ఆలస్యంగా ఊడి ఆలస్యంగా వచ్చి
దృఢంగా ఉంటే చాలా లాంగ్ లైఫ్ వాళ్ళకి. అంటే మంచి ఆహారం తింటేనే మనిషి చక్కగా కలకాలం జీవించి ఉండగలుగుతాడు. పళ్ళే లేని వారు సరైన తిండే తినలేరు, శక్తి ఉండదు. అది కూడా ఒక కారణం. కానీ శాస్త్రంలోనే సాముద్రిక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలలో ఒకటి పళ్ళు లేటుగా వచ్చి గట్టిగా ఉంటే ఆయుర్దాయం ఎక్కువ అన్నది. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5వ నెల లేక 6వ నెలలో 5 నుండి 6 వచ్చినప్పుడు భగవంతుడు ఆ శిశువుకి ప్రాణం పోశాడు అని మనం నమ్ముతాము మామూలుగా లోకంలో అన్నమాట. అలా అందుకని 6వ నెలలో అన్నప్రాసన చెయ్యాలి అంటారు అంటూ పెద్దలు చెప్తారు. ఇంకా ఆ ప్రాణం పోసిన తర్వాత శిశువు పెరుగుతాట. నిజానికి అంతకు ముందే శరీర అవయవాలు పుట్టడం మొదలైంది అంటేనే ప్రాణం ఉంది శిశువులో. డాక్టర్లు చెప్తారు పుట్టినప్పటి నుంచి ప్రాణం ఉంది, ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది, గుండె చప్పుడు అన్నది. అయినా జీవుడు వచ్చి ప్రవేశించాడు అని అర్థము ప్రాణం పోయడం అంటే అని చెప్తారు. ఆ జీవుడు కూడా నిజానికి జీవుడు ప్రవేశిస్తేనే గర్భం అనేది కలుగుతుంది. అయినా మన సంప్రదాయంలో నమ్మకాలు అలా చెప్తూ ఉంటారనమాట. సో ఆ కడుపులో ఉన్నప్పుడు తెలియకుండానే ఆ బిడ్డ ఉమ్మనీరు తాగుతుంది కదా, పాప అయినా బాబాయ్ అయినా కూడా. సో ఈ గర్భమలాంబుపాన దోష నివృత్త్యర్థం అంటూ మనం చెప్పుకుంటాం కదా జాతకర్మకి. ఇప్పుడు కూడా అలాగే చెప్తాము. మళ్ళీ అన్నప్రాసనప్పుడు కూడా గర్భమలాంబుపాన దోష నివృత్త్యర్థం, అలాగే ఆరోగ్య ఆయుర్దాయ ఐశ్వర్య సిద్ధ్యర్థం అనంటూ యావజ్జీవ అన్న ప్రాప్త్యర్థం, జీవితాంతము అన్నం లభించాలి, ఇవన్నీ కూడా సంకల్పంలో బ్రహ్మగారు చెప్పిస్తారు. అలా తండ్రి చెప్పాలి. సో తల్లి తండ్రి భావం చేస్తూ కూడా అలా చెప్పుకుని అప్పుడు అన్నప్రాసన చెయ్యాలి. దీని వల్ల ఆ శిశువు కడుపులో ఉన్న ఆ దోషము మాలిన్యం కూడా బయటికి వెళ్ళిపోయి జీర్ణ వ్యవస్థ గట్టిగా అవుతుంది, శుద్ధి అవుతుంది, తిన్న పదార్థాలని అరిగించుకునే శక్తి కలుగుతుంది. ఆ బిడ్డకు ఆ తల్లి పాలే అమృతంతో సమానం. చక్కని రోగ నిరోధక శక్తినిచ్చే శక్తి తల్లిపాలకే ఉంది, తర్వాత ఆవు పాలకు ఉంది. తర్వాత ఇలా అన్నప్రాసన చేసి చాలా ఆవు నెయ్యి తేనె కలిపిన హవిష్యాన్నం ప్రతిరోజు కూడా దేవుడికి నైవేద్యం పెట్టి, నైవేద్యం పెట్టిన అన్నాన్ని పాలు నెయ్యి వేసి బాగా ఉడికించి తేనె వేసి కలిపి దాన్ని తినిపించాలి. దానివల్ల రోగ నిరోధక శక్తి వస్తుంది, శరీరంలోని అవయవాలు దృఢంగా పెరుగుతాయిట, బలం వస్తుంది బిడ్డకి. సో అన్నప్రాసన చేసేటప్పుడు ఎవరి సంప్రదాయానుసారంగా వారు పాలన్నమైన పెరుగన్నమైనా కూడా పెడతారు. ఆవు నెయ్యి వేసి తేనె వేసి పెరుగన్నమైనా పెట్టచ్చు అని చాలా చోట్ల ఉంది. దధి మధు ఘృతోదనం, దధి అంటే పెరుగు, మధు అంటే తేనె, ఘృతం అంటే ఆవు నెయ్యి. ఆ ఉడికించిన హవిష్యాన్నంలో పెరుగు తేనె ఆవు నెయ్యి కలిపి కూడా పెట్టచ్చు, పాల బదులు పెరుగు అన్నమాట, అన్నీ వేయొచ్చు. సో అశ్వలాయన మహర్షి, బోధాయన మహర్షి, హిరణ్యకేశి అనే మహర్షి వీరందరూ తమ గృహ్య సూత్రాలలో అన్నంలో పెరుగు కలిపి పెట్టవచ్చు, పెరుగు ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలో కూడా మనం ఆపస్తంభ ధర్మ సూత్రాలే పాటిస్తాము. దధి మధు కృతోదనం అనే చెప్పారు. ఓదనం అంటే ఉడికించిన అన్నం, దధి అంటే పెరుగు, పెరుగు కాలేయాన్ని శుద్ధి చేస్తుంది, శరీరానికి పెరుగు వల్ల కాంతి కలుగుతుంది. తేనె అన్నది చాలా ఆయుర్వేదంలోనే గొప్పగా చెప్పబడిన ఔషధం. సో తేనెకు మంచి ఔషధ గుణం ఉంది. శరీరంలోని వాతము పిత్తము కఫాలను హరించే శక్తి ఉంది తేనెకి. తేనెటీగలు రకరకాల పూల మీద వాలి ఆ మకరందాన్ని సేకరించి ఒక చోట నిలవ చేస్తాయి, అది తేనెగా మారుతుంది. అంటే ప్రకృతిలోని ఈ వివిధ పుష్పాలలో ఉన్నటువంటి మకరందము అంటే పూల శక్తి, అంటే ప్రకృతిలోని శక్తి తేనెలాగా మారింది కనుక ప్రకృతి శక్తి ఆ తేనెలో ఉంటుంది. అలాగే ఆవు నెయ్యి, ఆవు నెయ్యి చాలా శక్తివంతమైంది.
ఓషధి గుణం కలిగినటువంటి ద్రవ్యం. దీన్ని మనము ఆయుర్కృతం అని అంటాము. ఆవు నెయ్యి అంటేనే ఆయుర్దాయంట. ఘృతేన వర్ధతే బుద్ధికి. ఆవు నెయ్యి వల్ల తెలివి పెరుగుతుందిట. కనుక ఆవు నెయ్యి జీర్ణ ప్రక్రియ కూడా చాలా మంచిది. తిన్న అన్నము సులభంగా జీర్ణమవుతుంది. కనుక ఆవు నెయ్యిని కలపాలి. కలవు పారాశర స్మృతికి అన్నారు కదా. కనుక కలియుగంలో ఇప్పుడు మనం పరాశర స్మృతి, పారాశర స్మృతి అంటాం. పరాశరునిది పారాశరము. ఆయన క్షీరోదనం అని చెప్పారు. క్షీరోదనం శర్కర మధుయుతం, మధుఘృతయుతం. క్షీరోదనం మధుఘృతయుతం అని చెప్పారు ఈయన. అంటే పాలల్లో పాలన్నము, అన్నాన్ని హవిష్యన్నాన్ని ఉడికించి అందులో ఆవు పాలు, ఆవు నెయ్యి వేసి తేనె వేసి కలిపి దానిని శిశువుకే తినిపించాలి అని. అయితే మనం ఇవన్నీ చెప్పుకున్నా. ఇప్పుడు అన్నప్రాసనప్పుడు తండ్రి ఒడిలో ఆ బిడ్డని, శిశువుని పెట్టుకుని బ్రహ్మగారు మంత్రాలు చెప్తూ ఉంటే తండ్రి ఆ మంత్రాలని చెప్తూ 4 సార్లు ఆ ఉంగరం, రాళ్ళు లేని బంగారు ఉంగరాన్ని ఆ అన్నపు గుజ్జులో, హవిష్యాన్నపు గుజ్జులో ముంచి దానిని నాలుకకి, శిశువు యొక్క నాలుకకి తగిలిస్తాడు. క్రింది పెదవి లోపలికి పెడతాడు. ఆ మంత్రాలు ఏమిటి అని అంటే ఓం అని ఓంకారంతో మొదలు పెట్టుకోవాలి. ఓం భూరపాంత్వోషధీనాగుం తద్రసం ప్రాసయామి. ఓం భువరపాంత్వోషధీనాగుం తద్రసం ప్రాసయామి. ఓం సువరపాంత్వోషధీనాగుం తద్రసం ప్రాసయామి. ఓం భూర్భువ సువరపాంత్వోషధీనాగుం రసం ప్రాశయామి అనంటూ ఓం భూహు అని, భువక అని, సువక అని ఈ 3 వ్యాకృతులతో కలిపి ఈ రసమును, శక్తిని, సారాన్ని తినిపిస్తున్నాను అని మంత్రాలు చెప్పి 4వసారి 3 వ్యాకృతులను కలిపి ఓం భూర్భువ సువరపాంత్వోషధీనాగుం రసం ప్రాశయామి. ఓషధి శక్తి కలిగిన అన్న రసాన్ని తినిపిస్తున్నాను అని చెప్పి తినిపించాలి అన్నమాట. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనక అని శృతి చెప్తోంది. అంటే మన దేహమే, మానవ దేహమే దేవాలయం. మన లోపల ఉన్న నేను అని పిలవబడుతున్న ఏ జీవాత్మ అయితే ఉన్నదో ఆ జీవుడే దేవుడు. మన దేహంలో ఉన్న దైవానికి మనము నైవేద్యము సమర్పించడం, మనము తినడము అని అంటే ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి అని గీతలో పరమాత్మ చెప్పాడు. ప్రతి జీవికి హృదయంలో పరమాత్మ ఉంటాడు. సో పుట్టిన బిడ్డకి అన్నప్రాసన నుంచి మనం తినేది భగవత్ ప్రసాదము. దానిని పరమాత్మకు నైవేద్యం పెట్టి నివేదించిన ప్రసాద అన్నాన్ని మన దేహంలో ఉన్న పరమాత్మకు నివేదించి తర్వాత దానిని ఆ శక్తిగా మనం పొందుతున్నాము అనే జ్ఞానాన్ని కలిగిస్తున్నాము. పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రులు చేస్తూ ఉంటే అది శిశువుకి వచ్చేస్తుంది. అంటే మనము తినేది మన దేహం కోసం అని కాదు, పరమాత్మ ప్రీతి కోసం, పరమాత్మ వృద్ధి కోసం. పరమాత్మ దాన్ని స్వీకరించి మన దేహాన్ని వృద్ధి చేస్తాడు. మనకు, మన శరీర అవయవాలకు, ఇంద్రియాలకు అన్నింటికి కూడా శక్తినిస్తాడు. సో అలా తినటం మనం అలవాటు చేయాలి. అది మన మహర్షులు ఏర్పరిచిన సంప్రదాయం. మనం అందరం కూడా అన్నగత ప్రాణులం, అన్నం తినకుండా ఉండలేము. తైత్రీయోపనిషత్తులో అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే జాతాని అన్నేన జీవంతి అన్నం ప్రయంచి అభిసంవిశంతి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పారు. అన్నమే పరబ్రహ్మము. అన్నము వల్లనే సర్వ ప్రాణికోటి పుడుతోంది, అన్నం వల్లే వర్ధిల్లుతోంది, అన్నంలోనే లయించిపోతోంది అని చెప్పారు. కనుక అన్నం నా పరిచక్షిత, అన్నాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు, అవమానించరాదు. చాలా మంది పిల్లలు అన్నం పెట్టించుకుని సగం తిని సగం వదిలేస్తారు. చాలా తప్పు. అన్నాన్ని అలా నిరాదరించరాదు, వృధా చేయరాదు. అన్నము అంటేనే
సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. అన్నం న పరిచక్షిత తద్వ్రతం అని చెప్తోంది వేదము. ఇంకా అన్నాన్ని ఎప్పుడూ కూడా మనం నిందించరాదు. అన్నం బహుకుర్వీత అంటే అన్నాన్ని చాలా గౌరవించాలి. ఎక్కువ అన్నాన్ని సేకరించి ఉంచుకుని అతిథులని ఆహ్వానించి వారందరికీ పెట్టాలి. చాలా అన్నం సేకరించి అన్నార్థులకు దానం ఇవ్వాలి. ప్రాణోవా అన్నం శరీరం అన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం తస్మాద్ అన్నం న నింద్యాత్ అని శాస్త్రం వేదము చెప్తోంది. ఉపనిషత్తులు చెప్తున్నాయి. అన్నమే ప్రాణము. మన శరీరం అన్నాన్ని తింటుంది. ప్రాణమునందు శరీరము ప్రతిష్ఠించబడి ఉంది. అందుకే అన్నమును మనము గౌరవించాలి. అన్నం బహుకుర్వీత తద్వ్రతం. ఇన్ని విధాలుగా అన్న యొక్క గొప్పదనాన్ని చెప్పారు మనకు. ఈ ఋత్విక్కులు ఆ అన్నప్రాసన సమయంలో అంతా అయిన తర్వాత అన్న సూక్తాన్ని పఠించి ఆశీర్వదిస్తారు. అన్న సూక్తాన్ని పఠిస్తే అన్న సూక్తం ద్వారా అన్నము అనబడే బ్రహ్మమును ఆరాధిస్తున్నాము. ఆ అన్న దేవత ఆశీర్వదిస్తుంది అన్నమాట. కనుక మనం శిశువుకి పెట్టే అన్నము మనం తినేటప్పుడు కూడా అన్నము దివ్య ఓషధి స్వరూపము అని గ్రహించి భావించి తినాలి. ఈ ఓషధుల శక్తి నా శరీరానికి, నా బుద్ధికి, నా మనస్సుకి, నా హృదయానికి, నాకు బలాన్ని, శక్తిని, తేజస్సుని, ఓజస్సుని ఇవ్వాలి అని ప్రార్థించుకుని తినాలి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధికి. మనం తినే ఆహారం సాత్విక ఆహారం అయితే మన శరీరం శక్తిమంతంగా ఉంటుంది. తామస రాజస భోజనాలు ఉంటాయి. తామసమైన తిండి తింటే తామస గుణాలు బద్ధకం, సోమరితనం, అలసత, తంద్రత. రజోగుణ భరితమైనది తింటే కోపం ఎక్కువ. రజస్సు కావాలి, చురుకుదనం, ఉత్సాహం, యాక్టివిటీ. కానీ కోపం, క్షణికోద్రేకాలు, ఆవేశాలు ఉంటాయి. ఇదే సాత్వికాహారము తింటే సహజమైన సత్వ గుణము అనేది ఉంటుంది, వివేచన అనేది ఉంటుంది, సాత్వికత, క్షమాగుణము, సహనము, ఓరిమి ఉంటాయి. దానివల్ల బుద్ధి బాగా పనిచేసి వివేక జ్ఞానం కలుగుతుంది. ఈ అన్నప్రాసన సమయంలో ఊర్జా అనే ఒక శక్తిని ప్రార్థించాలి అని చెప్తారు మన శాస్త్రంలో. కనుక ఊర్జా శక్తిని ప్రార్థిస్తే ఓజస్సు అనేది శరీరానికి కలుగుతుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్పారు. అన్నపూర్ణే సదాపూర్ణే, ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండే అన్నపూర్ణాదేవి. అన్నమే అన్నపూర్ణ. ఆవిడ శంకర ప్రాణ వల్లభురాలు, భార్య. వల్లభ అనంటే శంకరుడు అంటే శం కరోతి ఇది శంకరః. ఎవరు మనకి శుభమును కలిగిస్తారో ఆయన శంకరుడు, పరమేశ్వరుడు, శివుడు. ఆ ఈశ్వరుడి అర్థాంగి అన్నపూర్ణాదేవి. ఆవిడ మనకు జ్ఞానమును వైరాగ్యమును భిక్షగా ఇవ్వాలి అని భిక్షాం దేహి అని మనం ప్రార్థించాలి. కేవలము అన్నము శరీరానికి బలం ఇచ్చే తినే అన్నమును మాత్రమే కాదు, మాకు జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి. జ్ఞాన వైరాగ్యముల వల్ల మాత్రమే మనిషి ముక్తి పొందగలుగుతాడు, జన్మ రాహిత్యాన్ని పొందగలుగుతాడు, ఈ జనన మరణ వలయం నుంచి బయట పడగలుగుతాడు. మన భారతదేశము ముఖ్యంగా కృషి ప్రధానమైన దేశం కదా, ఆధ్యాత్మిక జ్ఞాన సంపదతో ప్రకాశించే దేశం. అన్నం యొక్క మహిమను గుర్తించి అన్నదేవతను భక్తితో స్తోత్రించి మన శిశువుకి అన్నదేవత రక్షణ కలిగించడం మన సంప్రదాయం. ఇలా శాస్త్రోక్తంగా అన్నప్రాసన సంస్కారం జరిపించాక ముత్తైదువులందరూ కూడా శిశువుకి, అమ్మ నాన్నలకి కూడా మంగళహారతి ఇస్తారు. బ్రహ్మగారు ఆ దంపతులను, శిశువును కూడా అన్నపతి రన్నాదో వర్ధమానో భూయాక అంటూ ఆశీర్వదిస్తారు. పెద్దలు, బంధుమిత్రులు అందరూ కూడా ఆశీర్వదించి అభినందిస్తారు. నువ్వు అన్నపతివి అవ్వాలి, అన్నం అవ్వాలి. ఈ ప్రకృతిలో, ప్రపంచంలో పంచభూతాలు, సర్వ వస్తుజాతము, మానవులు, పశువులు, పక్షులు అందరూ కూడా
అందరూ అన్నమే, అందరూ అన్నాదులే, అందరూ వారే అన్నము తినబడేది. అన్నాదుడు అంటే తినేవాడు, తానే అన్నము తానే అన్నాదుడు, ఒకటి మరొక దానికి అన్నము. కొద్దిగా నీరున్నప్పుడు మనం ఒక పెనాన్ని బాగా కాలిస్తే వేడెక్కితే అగ్ని దాని మీద ఉంది, ఆ అగ్ని మీద కొద్ది నీళ్లు వేస్తే ఆవిరైపోతుంది. అంటే నీరు అగ్నికి ఆహారం, అగ్ని తినేసింది నీటిని. అదే కొద్దిగా నిప్పు అంటుకున్నప్పుడు నీళ్లు పోస్తే ఆ నిప్పు కొండెక్కిపోతుంది. అంటే నీరు నిప్పుని తినేసింది, నీటికి నిప్పు ఆకారం. అలా పంచభూతాలని సమన్వయించి చెప్తారు. కొద్దిగా నిప్పున్నప్పుడు గాలి బాగా వీస్తే నిధనం అయిపోతుంది కొండెక్కి. అదే మనం ఎక్కువ నిప్పు ఉన్నప్పుడు గాలి వీస్తే అది ఇంకా ప్రజ్వరిల్లుతుంది. కొద్దిగా నిప్పు ఉన్న జాగ్రత్తగా కొద్ది మాత్రపు గాలిని మనం ప్రసరింపజేస్తే అగ్ని వృద్ధి చెందుతుంది, అంటే గాలిని తిని వృద్ధి చెందుతోందని ఇలా చెప్తారనమాట. పరస్పరం. అలాగే వస్తువులు, చెట్లు, చేమలు అన్నీ కూడా కొంతకాలం ఉంటాయి, శిథిలమై నశించి మళ్ళీ కలిసిపోతే ఆ భూమి వాటిని తిన్నట్టే. మనం అన్నాన్ని తింటున్నట్టుగా అనిపిస్తుంది, కొంతకాలం అయ్యాక రోగాలు వచ్చి అన్నం మనని తిని మనం దేహం వదిలి వెళ్ళిపోతే మన దేహం దగ్ధమయ్యి పంచభూతాల్లో కలిసిపోతుంది. సో ఇలా అన్నప్రాసన గొప్పదనం. అన్నప్రాసన సంస్కారంలోనే ఇలా అన్నప్రాసన చేయడం, ఆశీర్వదించడం, మంగళహారతి ఇవ్వడం అయిన తరువాత ఇందులో భాగంగా ఒక విధమైన వేడుకని నిర్వహిస్తారు పెద్దలు, తల్లిదండ్రులు. చక్కగా నేలను శుభ్రపరచాలి, ఒక తివాచియో ఏదో వేయాలి. వేసి ఇంట్లో చాలా రకాల ఇంట్లో ఉన్న వస్తువులే, ముందు దేవీ దేవతల విగ్రహాలు, దేవుళ్ళ పటాలు, తర్వాత పుస్తకాలు, పెన్ను, పెన్సిలు, చాక్పీసు, బలపము అలాంటివి, తర్వాత ఒక చోట బంగారు గొలుసులు, డబ్బులు, బంగారం అన్నమాట. తర్వాత ఏదో తినుబండారాలు, స్వీట్లు, హాట్లు, పదార్థాలు, ఇంకా ఏదో రకరకాల మెడిసిన్ చదవడానికి ఆ స్టెథోస్కోపు లాంటివి ఒక చోట, ఇంజనీరింగ్ సెట్లు ఒక చోట, ఆర్ట్ గా బొమ్మలు వేయడానికి రంగులు, పెయింటింగ్ ఇలాంటివన్నీ, కుంచెలు, బ్రష్లు, మనకి నచ్చినవన్నీ అక్కడక్కడక్కడ అన్ని పెట్టి ఆ శిశువుని అవతల వైపు పడుకోబెట్టి ఇక్కడ నుంచిని అమ్మా నాన్న గాని ఎవరైనా ఇలా రా రా అని పిలుస్తూ ఉంటే ఆ శిశువు పాక్కుంటూ వస్తుంది. ఆ వచ్చి మొట్టమొదటిసారిగా దేని మీద చెయ్యి వేసినా ఇంకా ఆ కుంకుమ భరణి, ఆడపిల్లలకైతే ఖచ్చితంగా పళ్ళు, కుంకుమ భరణే, పసుపు కుంకాలు దేంట్లో అయినా వేసి పెట్టాలి. పూలు, పళ్ళు, కుంకుమ భరణే అన్ని కూడా, ఈటబుల్స్ తో పాటే ఫలాలు కూడా పెట్టాలన్నమాట. సో ఇవన్నీ పెట్టాక అమ్మాయినైనా అబ్బాయినైనా అక్కడ పడుకోబెట్టి రమ్మని పిలిస్తే ఇలా పాక్కుంటూ వచ్చి మొట్టమొదటిగా చెయ్యి దేని మీద వేస్తే లేదా దేన్ని పట్టుకుంటే దాని అంటే అతని వాసనల, జీవుడి వాసన ప్రకారం దాన్ని పట్టుకున్నాడు, ముట్టుకుంది అని భావించి భావిలో ఈ శిశువు ఆ వృత్తిలో రాణిస్తాడు. ఆడపిల్లలు గనక పసుపో, కుంకుమ, పువ్వులనో పట్టుకుంటే జీవితాంతము సౌభాగ్యవతిగా వర్తిల్లుతుంది అని అమ్మవారు మనకి ఇండికేషన్ ఇచ్చినట్లుగా భావన చేస్తాము. పెన్నో, పెన్సిలో పట్టుకుంటే గొప్ప మేధావి అవుతాడు అని, నగలో బంగారం, డబ్బు పట్టుకుంటే ధనవంతుడు అవుతాడు, ఆ ఇంజనీరింగ్ ఏదో పట్టుకుంటే డాక్టర్ అవుతాడు. అలా భావించి భావిలో ఈ శిశువుని ఏం చదివించవచ్చు అన్నది ఒక ఐడియా వస్తుందిట తల్లిదండ్రులకి. అలా తమ పిల్లవాడు గొప్ప పండితుడు అవుతాడో, ఎంత గొప్ప పేరు తెచ్చుకుంటాడో అలా వారు ఆశపడి ఆనందిస్తూ ఉంటారు. సో తర్వాత ఇది అవ్వగానే ఆ బిడ్డని తల్లి ఎత్తుకుని చక్కగా పట్టుకుంటే తండ్రి, అందరూ బంధువులు కూడా, తల్లి కూడా, ముందు తల్లి ఆశీర్వదించాలి, తండ్రి ఆశీర్వదించాలి, తర్వాత అందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మతి భవ, ఆరోగ్యవాన్ భవ, ఆరోగ్యవతి భవ, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, ఆనందమస్తు, యశస్వి భవ అంటూ ఇలా ఆశీర్వదించాలి. ఆడపిల్లకి తగినట్టుగా, మగపిల్లవాడికి తగినట్లుగా. సో ఇది మనకి అన్నప్రాసన సంస్కారం తర్వాత చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ అన్నమాట. సో ఇలా ఈ సంస్కారాన్ని శాస్త్రోక్త ప్రకారంగా చెయ్యాలి అని మనకు చెప్పారు. దీని తర్వాత 8వ సంస్కారము
చూడా కర్మ లేక చౌల సంస్కారము. చూడా కర్మ అంటే పుట్టు వెంట్రుకలను తీయించే సంస్కారం. శిశువు జన్మించాక ఏడాది లోపల లేదా 3వ సంవత్సరం ప్రారంభంలోనూ, ఆడపిల్లలకు సరి నెలలో, మగ పిల్లలకు బేసి నెలలో ఈ పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమాన్ని జరిపించాలి. అప్పటి వరకు జన్మతః వచ్చిన ఆమె మెత్తని జుట్టు ఆ శిశువుకి తలకి రక్షణగా ఉంటుంది. మృదువుగా ఉంటుంది కదా మాడు కూడా, ఆ జుట్టు దాన్ని రక్షిస్తూ ఉంటుంది. నిజానికి భగవంతుడు మనకిచ్చిన శరీరంలోని ప్రతి అవయవము, ప్రతి ఇంద్రియము కూడా ఎంతో ఆరోగ్యవంతం, ఎంతో శక్తివంతమై ఉంటుంది. అత్యంత విలువ, లక్షల కంటే కోటాను కోట్ల కంటే విలువైనవి శరీర ఇంద్రియాలు, అవయవాలు అన్నీ కూడా. కానీ కేవలము జన్మతః వచ్చిన జుట్టు మాత్రము పూర్తిగా తీసేయాలి. మిగతా వాటిని బాగా రక్షించుకోవాలి ప్రయత్నపూర్వకంగా, దెబ్బలు తగలకుండా, ప్రమాదాలు జరగకుండా. ఇప్పుడు గుండె తీసి గుండె పెడుతున్నారు, ప్రతిదీ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ ఒరిజినల్ గా ఉన్న దాంట్లో ఉన్న శక్తి, దృఢత్వము, పటుత్వము పెట్టుడు దానికి ఉండదు. ఒరిజినల్ గా దేవుడిచ్చిన పళ్ళకున్న శక్తి, పళ్ళన్నీ ఊడిపోతే కట్టించుకుంటే కట్టుడు పళ్ళకు ఉండదు. అలాగే కాలు విరిగిపోతే ఆ జైపూర్ కాలు పెట్టుకుంటే ఆ బలం, శక్తి ఉండదు. శరీరంలోని ఏ అవయవమైనా అంతే, కిడ్నీస్ కానీ ప్రతిదీ. కనుక అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాకిల వేద శాంతి మంత్రాలతో మనం పరమాత్మని అందుకే ప్రార్థించుకుంటాం. కానీ పుట్టు వెంట్రుకలు మటుకు పూర్తిగా తీసేయాలిట. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారాలు, వాసనలు, కిందటి జన్మలోని జ్ఞాపకాలు కూడా ఆ జుట్టుని అంటుకుని ఉంటాయిట. అది పైగా ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నీళ్లలో బాగా తడిసి నానిపోయి ఉంటుంది. కనుక ఆ పట్టుకున్న మలము అన్నది కేవలము స్నానంతో, తల స్నానాలతో కూడా అది పోయేది కాదు. ఆ వెంట్రుకలు మొత్తం తీసేయాలి, ఒక్క వెంట్రుక కూడా ఉంచకుండా. ఆ జుట్టు మొత్తం తీసేస్తేనే ఆ అపరిశుద్ధత అనేది పోతుంది, మాలిన్యం పోతుంది. తర్వాత వచ్చే జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా, చక్కగా బాగా పెరుగుతుంది. సాధారణంగా పుట్టు వెంట్రుకలను మన ఆంధ్రులము తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో తీయించి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించడం అన్నది ఒక ఆనవాయితీ. చాలా మంది జనరల్ గా ఏదో ఒక దివ్య క్షేత్రంలోనే పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉంటారు, లేదా ఎవరింట్లో వారు కూడా తీయించుకోవచ్చు. అక్షురకుడిని పిలిపించుకుని తప్పేమీ లేదు. దానికి కూడా ఒక శుభ ముహూర్తం చూడాలి. తండ్రికి శిశువుకి మంచి ముహూర్తం చూసి ఆ రోజున అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పీటల మీద కూర్చుని, మొట్టమొదట్లో తండ్రి ఒడిలో శిశువు ఉండగా మేనమామ 3 సార్లు కత్తిరించాలిట. తర్వాత క్షురకుడితో ఆ మొత్తం జుట్టంతా తీయించవచ్చు. జన్మనూతి తృతీయ వర్షే చౌలం పునర్వస్వో. పుట్టినప్పటి నుంచి 3వ సంవత్సరంలో పునర్వసు నక్షత్రంలో చౌల కర్మ చేయించాలి అని శాస్త్రవచనం. ఎందుకంటే ఈ మాడు గట్టి పడటానికి మినిమం ఏడాది కాలం పడుతుంది. కనుక ఏడాది పూర్తవబోతుండగా తీయించవచ్చు, లేదా 3వ ఏడాది తీయించాలి తప్ప 2వ సంవత్సరం తీయించకూడదు. ఒకవేళ ఈ శిశువు పుట్టాక ఆ తల్లి మళ్ళీ కడుపుతో ఉన్నట్లయితే ఆమె 5వ నెల లోపల ఈ శిశువుకి ఏడాది లోపల ఏడైతే తీయించేయచ్చు. లేకపోతే మటుకు అట్టే పెట్టి ఆ పుట్టిన శిశువు ఏడాది లోపల ఈ శిశువుకి 3వ ఏడు నిండక ముందు 3వ ఏడు లోపల తీయించాలి. అలా అన్నమాట. సో అది ఒక నియమం. ఆ నియమాలను శాస్త్రం ఎప్పుడు ఆరోగ్యం కోసం శుభానికి చెప్తుంది కనుక దాన్ని పాటించాలి. ఇంకా దానికి ఈ వెంట్రుకలు తీయించడానికి, పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమంలో కూడా వినాయక పూజ, అగ్ని కార్యము, యజ్ఞ క్రతువు నిర్వహణ ఇవన్నీ కూడా చెయ్యాలి. పుట్టు వెంట్రుకలు తీసి సమర్పించేశాక ఆ శిశువుకి ముందే చెప్పాలి. 3వ సంవత్సరం అయితే ఎప్పుడైనా కూడా నీకు ఈ జుట్టు తీసి దేవుడికి ఇచ్చేస్తే భగవంతుడు మంచి జుట్టునిస్తాడు, అది ఒత్తుగా నల్లగా బాగా పెరుగుతుందమ్మా అని. అప్పుడు వాళ్ళు ఏమీ బాధపడకుండా దేవుడికి ఇస్తున్నా అనే భావంతో చక్కగా తీయించుకుంటారు, పేచి పెట్టారు. సో తూర్పు వైపున తిరిగి కూర్చోవాలి ఎప్పుడు కూడా. జుట్టు తీసే సమయంలో కూడా
సో 5 చోట్ల నుంచి అతను మంగళవారికే తెలుస్తుంది, ఆ క్షురకునికి కూడా. మేనమామ 3 చోట్ల 3 కత్తెరలు వేశాక కొద్ది కొద్దిగా 5 చోట్ల నుంచి తీసి తర్వాత నెమ్మదిగా మొత్తం ముందు వెనక పక్కల పైన మొత్తం తీస్తారు. ఎందుకంటే పుట్టిన బిడ్డకి మాడు ఇక్కడ బ్రహ్మరంధ్రంలోంచి పరమాత్మ మన దేహంలోకి ప్రవేశించాడుట. అందుకని శరీరం అంతా గట్టిగా ఒకలా ఉంటే మాడులో కొద్ది మేర మటుకు మెత్తగా ఒక గొయ్యిలా ఉంటుంది. దేవుడు ప్రవేశించి వెళ్ళాడు గనక నెమ్మదిగా ఆ మాడు పైకి వచ్చి గట్టిబడి తలలాగా గట్టిగా అవడానికి ఏడాది పైన కాలం పడుతూ ఉంటుంది. అది ఎంత ఆలస్యంగా పూడి పైకి వచ్చి గట్టిబడితేట అంత ఎక్కువ ఆయుర్దాయం ఉంటుందిట. కనుక అక్కడ అస్సలు దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శిశువుని, అక్కడ ఏ దెబ్బ తగలనీయకూడదు. సో మొత్తానికి ఇలా చెయ్యాలి అని చరక సంహితలో సుశ్రుత సంహితలో కూడా పుట్టు వెంట్రుకలు తీసివేయడం వల్ల దీర్ఘాయుష్యు కలుగుతుంది, అందం వస్తుంది అని శాస్త్రం చెప్పింది. కానీ తర్వాత జీవితాంతం ఎప్పుడు కూడా మగపిల్లలకి ఆ జుట్టు పెరిగినప్పుడల్లా తీసేస్తూనే ఉంటారు, కానీ తర్వాత తీసేటప్పుడు శిఖని ఉంచాలి వెనకాల, అది లేకుండా మొత్తం జుట్టు తీయకూడదు. ఈ పిలక అని అంటాం దాన్ని. శిఖ, శిఖ అంటేనే పర్వతాగ్రం గుర్తొస్తుంది. శిఖ అంటేనే అగ్నిశిఖ, అగ్నిశిఖలా తేజస్సుతో కాంతితో ఈ శిశువు మగపిల్లవాడు ప్రకాశించేలా చేస్తుంది ఆ వెనకాల అట్టే పెట్టిన శిఖ. ఆడపిల్లలు ఎలాగూ జడ వేసుకుంటారు, వెనకాల ముచ్చుకలుగుంటా అంటామే, కరెక్ట్ గా అక్కడ మెడులా అబ్లెంగేటా అనే ఒక భాగము, సైన్స్ లో ఆ పదం చెప్తారు, మనము ముచ్చుకలుగుంటానంటాము. అక్కడ ఒక గ్రంథి ఉంటుందిట, పెద్ద గొప్ప గ్రంథి, నాడి. అది మొత్తం నాడీ మండల వ్యవస్థని సక్రమంగా చురుగ్గా పనిచేసేలా చేస్తుందిట. దాని వల్ల ఆరోగ్యము ఆయుర్దాయం కలుగుతాయి. ఆడవారికి ఎలాగూ జడ ఉంటుంది కనుక అది దాన్ని కాపాడుతూ ఉంటుంది. మగపిల్లలు శిఖని పెంచుకోవడం వల్ల, పిలక పెంచుకోవడం వల్ల ఆ భాగము రక్షింపబడి వారు ఆరోగ్యంగా ఉంటారు. కనుక మన సంప్రదాయాలలో ఏవి చెప్పినా ఆరోగ్యం కోసం ఆనందం కోసమే చెప్తారు అన్నది గ్రహించి శాస్త్రోక్త విధి విధానంలో చేయించుకోవాలి. చాలా కాలం అంటే మన వాళ్ళు లక్షల సంవత్సరాలు మగవారు కూడా ఆడవాళ్ళలా జుట్టు పెంచుకునే వాళ్ళు, దువ్వుకునే వాళ్ళు, వెనకాల పెద్ద ముడి కట్టేవాళ్ళు. తర్వాత జుట్టు తీసిన పిలక తప్పకుండా ఉంటుంది. కానీ కాలగమనంలో విమతస్థుల దాడుల వల్ల, విదేశీ పాలన వల్ల ఈ సంస్కారాలలో కొద్దిగా మార్పులు వచ్చాయి. అయినా ఇప్పటికి కూడా అన్నీ పాటించబడుతూ ఉన్నాయి. సో ప్రాంతీయ భేదాన్ని, భాషా భేదాన్ని బట్టి సంస్కారాల ఆచరణలు కొద్ది తేడా ఉన్నా అందరూ అన్ని సంస్కారాలను మటుకు చక్కగా పాటిస్తున్నారు. సో మహర్షులు ఏం చెప్పినా సర్వహిత కాంక్షతో చెప్తారని గ్రహించి మనం వాటిని పాటించాలి. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాము. 9వది కర్ణవేధ సంస్కారము, చెవులు గుట్టించడం. రేపు 9, 10 చెప్పి 11 ఉపనయన సంస్కారము పూర్వ భాగం కంప్లీట్ చేసుకుంటే తరువాత ఉత్తర భాగం, దాన్ని మనం చెప్పుకోవచ్చు. స్వస్తి, శుభం. ధన్యవాదాలు గురువు గారు. ఎవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు ప్రశ్నించవచ్చు, లేదు అంటే ప్రార్థన అయిన తర్వాత ప్రశ్నించవచ్చు. సందేహాలు ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. అంటే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసేయండి అమ్మా, ప్రార్థన చేశాక అడిగితే. స్వస్తి ప్రజాభ్యః కోరుతున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు,
జీవస్తు సరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. ఇప్పుడు జనగణమన చేయవలసిందిగా మైథిలి గారిని కోరుతున్నాను. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలసిత రంగ. तव शुभ नामे जागे तव शुभ आशीष माहे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలండి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగవలసిందిగా కోరుతున్నా. అమ్మా నమస్కారం, నా పేరు సుబ్రహ్మణ్యం. మన అమ్మాయిలకి సంవత్సరం లోపు జుట్టు తీయడం అనేది ఆనవాయితీగా వస్తుందా, లేకపోతే తప్పకుండా వాళ్ళకు కూడా ఉందా? తప్పకుండా తీయాలి, మనం తీస్తాం. ఆడపిల్లలకి కూడా, ఆడపిల్లలకి మగపిల్లలకి పుట్టిన మానవులందరికీ పుట్టు వెంట్రుకలు తప్పకుండా తీయాలి. తర్వాత పుట్టు వెంట్రుకలు మాత్రమే తీయాలి తప్ప ఆడపిల్లకి ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడు పొరపాటున కూడా కత్తెర అనేది వేయకూడదు, జుట్టు తీయకూడదు. ఈ కాలం ఆడపిల్లలు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఆ జుట్టులు కట్ చేసుకుంటారు. దేవుడికి వెంకటేశ్వర స్వామికి కూడా ఆడపిల్లలు మొక్కకూడదు. ఎవరు ఆడపిల్లల జుట్టు ఇస్తానని ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా మొక్కకూడదు. ఆడపిల్ల తల మీద కత్తెర అనేది వేయకూడదు, జుట్టు తీయకూడదు. అది మన సంప్రదాయం. మగపిల్లలకి జుట్టు తీస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఆడపిల్లకి కూడా పుట్టు వెంట్రుకలు తీయాలి. లేకపోతే ఏంటంటే కిందటి జన్మ కర్మ వాసనలు, పూర్వజన్మ జ్ఞాపకాలు, ఆ దోషాలు జుట్టును అంటిపెట్టుకుని ఉంటాయి. అది తీస్తేనే వాళ్ళు మామూలుగా ఇప్పటి స్థితిలో ఆ ప్రారంధాన్ని అనుసరించిన జీవితం అనేది సాగుతుంది. కనుక ఆడపిల్లకి మగపిల్లవాడికి కూడా పుట్టు వెంట్రుకలు తీయాలి తప్పనిసరిగా. ఒక్కసారి అంటే ఫస్ట్ ఇయర్ లో తీయకపోతే ఇంకా థర్డ్ ఇయర్ లో తీయించచ్చు తప్పకుండా. తీయించచ్చు. మొదటి ఏడాది లోపల తీయాలి. ఒకవేళ ఆ తల్లి కడుపుతో ఉంటే అనుకోకుండా 5వ నెల లోపల తీసేయచ్చు. తల్లి గర్భం 5వ నెల దాటితే మట్టుకు తీయకూడదు, కత్తెర వేయకూడదు. మనం చాలా నియమాలు ఉన్నాయి. పళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కానీ ఆ అమ్మాయి పండు ఇవ్వకూడదు అలా. సో ఏడాది లోపల తీయించడానికి ఇంటి కారణాలు ఏవో జరుగుతాయి. కొన్నిసార్లు ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు. ఏ పరిస్థితుల వల్ల తీయలేకపోయినా 3వ ఏడాది తీయచ్చు, అందులో దోషం లేదు. అయితే 3వ ఏడాది రాగానే తీసేస్తాము వెంటనే అలా. 2వ ఏడాది మటుకు ఎవరికి తీయం. ఆడపిల్లలు మగపిల్లలకైనా పెరగాల్సిందే జుట్టు. థ్యాంక్స్ అమ్మా. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, ఒక చిన్న డౌట్ మేడం. ఇది పిల్లలు పుట్టినప్పుడు సాయంత్రం పుడితే గనక ఒకవేళ పొద్దున ఒక తిది చతుర్దశి, పొద్దున త్రయోదశి ఉండి వాళ్ళు పుట్టే టైంకి చతుర్దశి వచ్చేసింది అనుకోండి మేడం, అప్పుడు ఆ పుట్టిన తిది ఏ కింద ఏ తిది అనుకోవాలి మేడం? మీ ఇంటి బ్రహ్మగారిని అడగండి అమ్మా. యాక్చువల్లీ మనం పూజలకి పండగలకి సూర్యోదయాన ఉన్నది లెక్క పెడతాము, కానీ
శిశు జననానికి యాక్చువల్లీ పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉంది, ఏ తిథి ఉంది, అదే మనం లెక్కపెట్టి అదే పరిగణనలోకి తీసుకుంటాం. నక్షత్రం ముందు ముఖ్యం, తిథి కూడా ముఖ్యమే. ఏ తిథిన పుట్టాడో మళ్ళీ ఆ తిథిన 5 నెలలయ్యాక 6 నెల తీసుకెళ్తాంగా నిష్క్రమణం, తిథి కూడా కావాలి. తిథి ప్రకారము పుట్టినరోజులు చేస్తాం కదా, సూర్యోదయం లెక్క అవదప్పుడు. యాక్చువల్లీ శిశు జననము ఎప్పుడు పుట్టాడో ఆ సమయంలో ఉన్న తిథి నక్షత్రం అవే లెక్క. ఓకే, ధన్యవాదాలు. శుభం తల్లి. ఇంకా ఎవరికైనా ఉన్నాయండి? అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఎవరికి సందేహాలు లేదు అంటే క్లాస్ క్లోజ్ చేసుకుందాం, ఎండ్ చేసుకుందాం. మొన్న క్లాస్ లో మీరు ఇచ్చిన నోట్స్ అంతా కూడా వెబ్సైట్ లో ఉన్నది డౌన్లోడ్ చేసి పెట్టాను మమ్మ వీళ్ళకి. తెలుగులో ఉంది కదా, అది ఇంగ్లీష్ లోను తెలుగులోను 2 ఉన్నాయి మీది. సో చెప్పినప్పుడు అది కొంచెం పాయింట్స్ ఎక్కువగా వీళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి పెట్టాను. నాది మాట్లాడేటప్పుడు స్పాట్ లైట్ చేస్తూ ఉంటే బాగుంటుందేమోనమ్మా, అందరికి చూడడానికి అనిపిస్తానేమో. ఇది ఇలా వస్తుంది మేడం. మీది వస్తుందమ్మా. వస్తుందా? నాకు కనిపించింది అంటే అందరికీ కనిపిస్తుంది. అవునా? నాకేమి ఆ పైన చిన్నగానే కనిపిస్తోంది తప్ప నాది లేదు, మీరందరూ మాకు కనిపిస్తాను. నాకు అలా ఆల్రెడీ స్పాట్ లైట్ ఉంటే లేదు అంటే నేను అడ్జస్ట్ చేస్తాను. మీది నాకు కనిపించడం లేదు మీకు పెద్దగా అంటే నేను అడ్జస్ట్ చేస్తాను. మళ్ళీ తర్వాత వీడియో కూడా చెక్ చేసుకుంటున్నాను మీరు మాట్లాడింది వస్తుందా లేదా అని. ఉంది. మీ అందరూ ఆ. బాగానే కనిపిస్తున్నారు, పెద్దగా అడిగేవారు మీరు కూడా. అలా ఏమో అంటే లేకపోయినా స్పాట్ వాయిస్ లైట్ ఎవ్రీబడి అని పెట్టుకున్నప్పుడు వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్ గా వస్తుంది. మళ్ళీ బాబు గారు పోస్ట్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నాను, అందుకని మీది వస్తుందా రావట్లేదా అని కూడా మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోండి. ఓకే అమ్మా. సో రేపు మళ్ళీ ఇదే టైం ధన్యవాదాలు. అనేది రేపు. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. కదా. ఈ రోజు క్లాస్ కూడా మనం చక్కగా వివరించారు. రేపటి క్లాస్ లో మరిన్ని వివరాలు తెలుసుకుందుకు కలుద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి.